Good evening all. Welcome to YUVA test series APPSC Group 2 Prelims Open Mock Test Explanation class. Myself Spandana, working as Deputy Tahsildar. In the previous videos, we have discussed about Indian history questions and current affairs questions. Today we will talk about Indian society questions. Let us start with the first question. Which type of family is characterized by the married couple residing in the wife's parental household or community? Type of family. Family, we can categorize family in many types based on many criteria, like families can be defined based on residence of married couple. Families can be there can be different types of families based on the authority, based on who exercises the authority. Families can also be divided based on size, based on all this, etc. etc. Based on marriage type and all, families can be categorized into many types. In our question, in this first question, the options are related to two types of families. One is related to the first option. The first option, I just touched it, so it got pressed and it displayed the answer. Still, I didn't pick the answer here. Okay, the first option is matriarchal, second matrilocal, neolocal, patrilocal. మనం సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఇలాంటి ఫ్యామిలీ టైప్స్ని ఎలా బేస్ చేస్తే ఏంటంటే రెసిడెన్స్ అనమాట. రెసిడెన్స్ బేస్ చేసుకొని మనం ఒక ఫ్యామిలీని లైక్ మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ అనొచ్చు, ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అనొచ్చు, నియోలోకల్ ఫ్యామిలీ అనొచ్చు, లోకల్ అనే ఈ వర్డ్తో స్టార్ట్ అయినవి రెసిడెన్స్ బేస్ చేసుకొని డిఫైన్ చేయబడిన ఫ్యామిలీస్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత కపుల్స్ ఎక్కడ రిసైడ్ అవుతారు దాన్ని బట్టి ఆ ఫ్యామిలీని డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. ఇప్పుడు మ్యాట్రిలోకల్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ద కపుల్ గోస్ టు వైఫ్ పేరెంట్స్ హౌస్ అనమాట, మ్యాట్రిలోకల్. ప్యాట్రిలోకల్ అంటే హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇలా కాకుండా నియోలోకల్, మీ ఇంటికి వద్దు మా ఇంటికి వద్దు గొడవ లేకుండా ఇద్దరం పక్కన సపరేట్గా ఉందాం అనుకునేది నియోలోకల్ అనమాట. సో ఇప్పట్లో ఎక్కువ నియోలోకలే ఉంటున్నాయి. అంటే ప్యాట్రీ లోకల్ సొసైటీ మంది, మోస్ట్ ఆఫ్ అవర్ సొసైటీస్ ఆర్ ప్యాట్రీ లోకల్ సొసైటీస్. అది జస్ట్ నామకే వాస్కే కదా, కానీ తర్వాత ఏమవుతుంది, జస్ట్ పర్మనెంట్గా అయితే నియోలోకల్లోనే ఉంటున్నారు. ఇద్దరు వర్కింగ్ ఉంటారు, ఇదే సపరేట్గా ఎక్కడో ఉన్నట్టే ఉండిపోతారు. ఇప్పుడు హూ ఎక్సర్సైజ్ అథారిటీ, ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని ఫ్యామిలీస్ని డిఫరెంట్ టైప్స్గా డిఫైన్ చేయొచ్చు. మెట్రియార్కల్ ఫ్యామిలీ, మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ, ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ. ఇక్కడ ఆర్క్ అని వర్డ్ ఉంది కదా, మనం హైయరార్కీ అని కూడా యూజ్ చేస్తుంటాం. హైయరార్కికల్ సిస్టమ్, బ్యూరోక్రసీ ఈజ్ ఎ హైయరార్కికల్ సిస్టమ్. ఈ ఆర్క్ అనే వర్డ్కి అథారిటీ రిలేటెడ్ అనమాట. సో ఫ్యామిలీలో మదర్ ఎక్సర్సైజ్ చేస్తే అథారిటీని, ఆ ఫ్యామిలీని మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటారు. ఫాదర్ ఎక్సర్సైజ్ చేస్తే ప్యాట్రియార్కల్ అంటారు. ఇంకా బేస్డ్ ఆన్ సైజ్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, డిఫరెంట్ టైప్స్గా డిఫరెంట్ క్రైటీరియాతో డిఫైన్ చేయొచ్చు అనమాట. మన ఫస్ట్ క్వశ్చన్లో బేస్డ్ ఆన్ రెసిడెన్సీతో డిఫైన్ చేసిన ఫ్యామిలీస్ త్రీ ఆప్షన్స్లో ఇచ్చారు. బేస్డ్ ఆన్ అథారిటీ, హూ ఎక్సర్సైజ్ అథారిటీ అనే దాన్ని బేస్ చేసుకుని కూడా ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్లో,
మ్యారీడ్ కపుల్ రిసైడ్ చేసే హౌస్ని బట్టి క్వశ్చన్ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్లీ ఎలిమినేటెడ్ అనమాట. ఎందుకు ఆర్క్ అనేది రెసిడెన్స్ని బట్టి చెప్పే ఫ్యామిలీ టైప్ కాదు. ఆర్క్ అనే వర్డ్ వచ్చింది కదా ఇక్కడ మనకి. సో ఇది అథారిటీని బేస్ చేసుకొని చెప్పేది. ఇప్పుడు మనకు సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఉండాలి. ఇంకా క్వశ్చన్ ఇంకా ఏముంది, వైఫ్ పేరెంటల్ హౌస్ హోల్డ్. సో ఇక్కడ లేడీ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మ్యాట్రీ అంటే మదర్ కదా, ప్యాట్రీ అంటే ఫాదర్. సో మ్యాట్రీ లోకల్, వైఫ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంటే మ్యాట్రీ లోకల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which of the following statements are correct? The term used to describe the practice of a woman marrying multiple men who are not brothers is called non-fraternal polyandry. The community in Kerala is known to practice non-fraternal polyandry is Nayars. మనకి పాలిగమి వింటారు కదా. పాలిగమి అంటే మల్టిపుల్ స్పౌజెస్ ఉండడం అనమాట. సో ఇది నాట్ పర్టికులర్ టు ఏ గర్ల్ ఆర్ ఎ బాయ్, ఐ మీన్ ఏ జెంట్ ఆర్ ఎ లేడీ. పాలిగమి అంటే ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా పాలిగమి అంటున్నారంటే దే ఆర్ హ్యావింగ్ మల్టిపుల్ స్పౌజెస్ అని. అదే పాలిగైని అంటే విమెన్ హ్యావింగ్ మల్టిపుల్ హస్బెండ్స్, మోర్ దెన్ వన్ హస్బెండ్. Polyandry and sorry, this is polyandry, women having multiple husbands. అదే పాలిగైని అంటే మ్యాన్ హ్యావింగ్ మల్టిపుల్ వైఫ్. సో పాలియాండ్రీ అంటే ఉమెన్కి మల్టిపుల్ హస్బెండ్స్ ఉంటారు. నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ అంటే బ్రదర్స్ కాని వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం. సో ద టర్మ్ యూస్ టు డిస్క్రైబ్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఎ ఉమెన్ మ్యారీయింగ్ మల్టిపుల్ మెన్ హూ ఆర్ నాట్ బ్రదర్స్ ఈజ్ కాల్డ్ నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. మనకు ఫ్రాటర్నల్ అని వర్డ్ తెలుసు కదా, ఫ్రాటర్నిటీ, ఫ్రాటర్నల్ అంటే బ్రదర్హుడ్. ఇలా పాలియాండ్రీ సిస్టమ్ని ఫాలో అయ్యేవి కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి మన ఇండియాలో. ప్లస్ ఇది కొంచెం నేపాల్లో కూడా ఎగ్జిస్టెన్స్లో ఉంటారు. నేపాల్లో కూడా కొన్ని కమ్యూనిటీస్ ఇలా ఫాలో అవుతారు. నార్త్ ఈస్ట్లో కూడా కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. కేరళలో కూడా నాయర్స్ పాలియాండ్రీని అక్కడ ఫాలో అవుతారు అన్నమాట, నాయర్స్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ వైఫ్ అలా అక్కడ ఎలా ఉంటుందంటే ప్లస్ వైఫ్ మ్యారేజ్ తర్వాత హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళరు. తను ఇట్లా బ్రదర్తో పాటే వాళ్ళ పుట్టింట్లోనే ఉంటారు. హస్బెండ్స్ విజిటర్స్ లాగా వచ్చి వెళ్తుంటారు. మల్టిపుల్ హస్బెండ్స్ కదా, సో అలా ఉంటుంది ఆ సిస్టమ్. ఇది కేరళలోని నాయర్ కమ్యూనిటీ మధ్య ఫాలో అవుతుంటారు. సో both 1 and 2 are correct. Next question. The kinship behavior which assigns a special role to one's father's sister is called imitate. The children show special respect to their father's sister. Sometimes the children are brought up in her house and inherit her property. This type of practice is found in which societies? ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటి, ఒక సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక ప్రాక్టీస్ని, ఒక కల్చర్ని. ఈ కల్చర్ మ్యాట్రిలీనియల్ సొసైటీలో ఉంటుందా, ప్యాట్రిలీనియల్ సొసైటీలో ఉంటుందా అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఒక కాన్సెప్ట్ ఏంటి, అమితే సిస్టమ్. ఈ సిస్టంలో ఏమవుతుందంటే ఫాదర్స్ సిస్టర్ అంటే ఏమవుతారు,
ఫాదర్స్ సిస్టర్, మేనత్త కదా, ప్యాటర్నల్ ఆంట్. ఈ ఫాదర్స్ సిస్టర్కి స్పెషల్ రోల్ ఉంటుంది. ఇప్పుడు మన ఫ్యామిలీస్లో చూసుకున్నా కూడా we give more importance to our మేనత్త, to our paternal aunt, right? ఈ ప్యాటర్నల్ ఆంట్ ఈ అమిటేట్ సిస్టంలో ఎలా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్, ఒక్కోసారి మదర్ కంటే కూడా ప్యాటర్నల్ ఆంట్ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ప్లస్ నేమ్ పెడతారు కదా పిల్లలకి, ఆ పేరు పెట్టే రైట్ కూడా ప్యాటర్నల్ ఆంట్కే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చారు, సమ్ టైమ్స్ చిల్డ్రన్ ప్యాటర్నల్ ఆంట్ హౌస్లోనే బ్రాటప్ చేయబడతారు, ప్లస్ వాళ్ళ ప్రాపర్టీని కూడా ఇన్హెరిట్ చేస్తారు అని. సో ఇంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ సిస్టమ్ని అమిటేట్ సిస్టమ్ అంటారు. కానీ ఈ సిస్టమ్ ఈ కల్చర్ ఎక్కడ ఎలాంటి సొసైటీస్లో ఎగ్జిస్ట్ అవుతుందంటే ఆబ్వియస్గా ఇప్పుడు మనం ఇక్కడ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తున్నాం, ఫాదర్స్ సిస్టర్స్ ఏ దాంట్లో మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, అది ప్యాట్రిలీనియల్ అయితేనే కదా. ప్యాట్రిలీనియల్ సొసైటీలోనే ఫాదర్ సిస్టర్స్కి ఎక్కువ, ఫాదర్ సైడ్ రిలేటివ్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది అంటేనే అది ప్యాట్రిలీనియల్. మదర్ సైడ్ రిలేటివ్స్ ఉంటే అది మ్యాట్రిలీనియల్ సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమిటేట్కి ఆపోజిట్ ఒక ప్రాక్టీస్ ఏంటంటే అవెంకులేట్ సిస్టమ్ అన్నమాట. అవెంకులేట్, AVULCULAT, అవెంకులేట్. ఇక్కడ ఏంటంటే మటర్నల్ అంకుల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ మటర్నల్ అంకుల్ ప్లస్ nephew and niece will have special bond and special relationship. Imitate అయితే paternal aunt and her nephew and her niece will have special relationship, special bond. ఇక్కడ మెటర్నల్ అంకుల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే మదర్స్ బ్రదర్కి. ఇది ఎలాంటి సొసైటీస్లో ఎగ్జిస్ట్ అవుతుంది, మ్యాట్రిలీనియల్ సొసైటీ. అమిటేట్ అంటే ప్యాటర్నల్ ఆంట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, అది ప్యాట్రిలీనియల్ సొసైటీలో ఉంటుంది. అవెంకులేట్ అంటే మ్యాటర్నల్ అంకుల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, అది మ్యాట్రిలీనియల్ సొసైటీలో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన అమిటేట్, సో ఇది ఆన్సర్ వచ్చి ప్యాట్రిలీనియల్. నెక్స్ట్ క్వశ్చన్, match the names of shifting cultivation practices with the corresponding tribal communities in India. Shifting cultivation names. Shifting cultivation is, you all know that most of the time only the tribes will practice this shifting cultivation. They'll clear some jungle and they'll practice agriculture for some 2, 3 or 4, 5 years. Once the fertility of the soil is lost, they'll abandon that area and they will clear new forest for practicing agriculture. Like this, it goes on, it continuously goes on. What happens finally, the forest will deteriorate, for deforestation occurs. That's why the British Indian government has banned this, and we also don't encourage that. But this shifting cultivation, which is practiced in different states, has different names. June cultivation, we call June cultivation in northeast. In the northeastern area, we call it as June cultivation. Yeah, I was putting down. ఇక్కడ ప్రాక్టీస్ చేసేది జూమ్ కల్టివేషన్. ఇంకా ఈ పోడు అనే వాటి కూడా మీరు విని ఉంటారు. మన ఒరిస్సా అండ్ మన నార్థన్ ఆంధ్రాలో కూడా ఉండే ట్రైబ్స్ ఈ జూమ్ కల్టివేషన్ని పోడు అని పిలుస్తారు. కళ్ళు అనే నేమ్ నేను కూడా కొత్తగా వింటున్నా, ఐ డోంట్ రిమెంబర్ ఇట్. మాలర్ ఆఫ్ బీహార్, ఈ ట్రైబ్స్ షిఫ్టింగ్ కల్టివేషన్ని కళ్ళు అని పిలుస్తారు. సో జూమ్ కల్టివేషన్ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్, A3 పోడు, C
2, A3 C2 సెకండ్ ఆప్షన్. ఇక్కడ మనకు కోండ్ ట్రైబ్ ఉంటుంది కదా, కోన్స్ ఉంటారు, ఒరిస్సాలో ఉంటారు, ప్లస్ మనకు కోయా, కోన్ నార్దర్న్ ఆంధ్రలో ఉంటారు. సో వీళ్ళంతా పోడు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. The classification of PVTGs was based on the recommendations of which commission? మండల్ కమిషన్ ఫస్ట్ ఆప్షన్. మండల్ కమిషన్ ఏం చేస్తుంది? బీసీస్ రిలేటెడ్ కదా, ఇది 1992లో పెడతారు. బీసీ రిజర్వేషన్ గురించి బీపీ మండల్ కేసు కూడా ఫేమస్ కదా. సో మండల్ కమిషన్ is not related to PVTG. So first option is wrong. Debar Commission. Debar Commission 1970sలో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ పెట్టాలని రికమెండ్ చేస్తుంది అనమాట. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. సో దీని రికమెండేషన్స్ ప్రకారమే పీటీజీస్ అని ఒక సపరేట్ కేటగిరీ ఆఫ్ ట్రైబల్స్ని నోటిఫై చేసి ఉంటుంది మన గవర్నమెంట్. ఏంటి అంటే వీళ్ళు మోర్ వల్నరబుల్, వీళ్ళు మోర్ ప్రిమిటివ్. సో అందుకనేసి మనం పీటీజీస్ అని సపరేట్ కేటగిరీని డిఫైన్ చేసుకొని అక్కడ కొన్ని ట్రైబల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని పీటీజీస్గా రికగ్నైజ్ చేస్తారనమాట. ఈ పీటీజీస్ని తర్వాత గవర్నమెంట్ రీనేమ్ చేస్తుంది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని. సో దెబర్ కమిషన్ రికమెండేషన్స్ వల్లనే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని క్లాసిఫికేషన్ వచ్చింటుంది అనమాట. ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి ఉండే స్పెషల్ ఎందుకు వాళ్ళని అలా డిఫైన్ చేస్తాము, ఎందుకు మిగతా ట్రైబ్స్ కంటే వీళ్ళని సపరేట్గా చూస్తామంటే వీళ్ళు మిగతా ట్రైబ్స్ కంటే మోర్ ప్రిమిటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అడాప్షన్, లేకుంటే మింగ్లింగ్ విత్ మెయిన్ స్ట్రీమ్ పీపుల్ అండ్ స్క్రిప్ట్ అండ్ వాట్ నాట్. ఇన్ ఎనీ సెన్స్ they are more primitive than other tribal groups, and also they have very low population and their population growth is negative. Their population decreases every year by year unless other tribal groups, unless other communities, unlike other communities and unlike other tribal groups whose population generally increases, right? But for this PVTGs population decreases. అండ్ వాళ్ళకి మోస్ట్లీ స్క్రిప్ట్ కూడా ఉండదు. అండ్ వాళ్ళు ప్రీ అగ్రేరియన్ ఎకానమీ మోడల్ని అడాప్ట్ చేసుకుని ఉంటారు. అంటే లైక్ దే స్టిల్ డిపెండ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనమాట. సో ఇలా ప్రిమిటివ్ ఉంటుంది వాళ్ళ చాలా లైఫ్ స్టైల్ అంతా కూడా. ఇది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ వెరీ ఇంపార్టెంట్ అండి. ట్రైబల్స్లో మరి పీవీటీజీస్ పర్టికులర్లీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ టాపిక్. ఈవెన్ యూపీఎస్సీలో కూడా 2 years బ్యాక్ ఒక క్వశ్చన్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఎంతమంది పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు ఇండియాలో, ఎంతమందిని నోటిఫై చేస్తారు అని. అంటే 75 పీవీటీజీస్ ఉంటారు ఇప్పటికీ ఇండియాలో. ఈ 75 పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఏ స్టేట్ నుంచి ఉన్నారు అంటే ఒరిస్సా నుంచి ఉంటారు. ఒరిస్సా నుంచి ఎక్కువ మంది పీవీటీజీస్ ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మన అండమాన్ అండ్ నికోబార్లో ఉంటారు వీళ్ళు. సెంటినెలీస్, గ్రేట్ అండమానీస్, షాంపెన్స్, వీళ్ళందరూ అండమాన్ అండ్ నికోబార్లో ఉండేవాళ్ళు. తొడాస్ అయితే మన సౌత్ ఇండియాలో తమిళనాడు ఈ ఏరియాలో ఉంటారనమాట. ఇందాక మీకు ద ప్రీవియస్ క్వశ్చన్ మనం అమితేట్ అని డిస్కస్ చేసాం కదా. ఆ అమితేట్ ప్రాక్టీస్ అదే పెటర్నల్ ఆంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రాక్టీస్ ఈ తోడా ట్రైబ్స్ అన్నాం కదా ఇందాక, ఇప్పుడు అంటున్నాం కదా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ ఇన్ సౌత్ ఇండియా అని. ఈ తోడా ట్రైబ్స్ ఈ ప్రాక్టీస్ ఉంటుంది అనమాట, అమితేట్ ప్రాక్టీస్. దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద పెటర్నల్ ఆంట్. మనం కూడా ఇస్తాం కానీ
దాన్ని అమిటేట్ అని పిలవడంతా ఉండదన్నమాట. సో పీవీటీజీస్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఇస్ త్రిబుల్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. Chief Justice of India D.Y. Chandrachud said that no court or state has power to add, subtract or modify with the scheduled tribes list in Manipur. In this context, pick the correct statement. ఇది మనకి తెలుసు కదా, చాలా పెద్ద గొడవ జరుగుతుంది మనకి నార్త్ ఈస్ట్లో. కాన్సెప్ట్కి వస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ ట్రైబ్స్ని రికగ్నైజ్ చేసిన షెడ్యూల్స్ ఏంటంటే షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ రికగ్నైజ్ చేసిన షెడ్యూల్స్ షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 కదా. మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ మణిపూర్ ఈజ్ గివెన్ ఇన్ ద 6th షెడ్యూల్. మనకి 6th షెడ్యూల్లో ఓన్లీ 4 స్టేట్స్ ఉంటాయి 6th షెడ్యూల్లో. సో అది మనకి గుర్తుండాలి. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం కదా. సో మన మణిపూర్ ఉండదన్నమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఎనీ సచ్ ఏరియా ఆర్ ద హోల్ స్టేట్ యాజ్ అ షెడ్యూల్ ఏరియా. క్వశ్చన్లో ఇస్తుంది ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్స్ అనేది, ఇక్కడ ఆప్షన్లో ఉండేది షెడ్యూల్ ఏరియా గురించి. సో ఈ రెండింటికి మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను ఇప్పుడు నేను. యాక్చువల్లీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏమవుతుందంటే ప్రెసిడెంటే షెడ్యూల్ ఎనీ స్టేట్లో ఒక ఏరియాని షెడ్యూల్ ఏరియా ఎంత దాని బౌండరీస్ ఇలా నోటిఫై చేసేది ప్రెసిడెంటే. ఏరియాని నోటిఫై చేస్తారు ప్రెసిడెంట్. కానీ ఈ ఏరియాలో ఒకసారి మోడిఫికేషన్స్ ఒక స్టేట్లో కొంత ఏరియాని షెడ్యూల్ ఏరియాగా డిఫైన్ చేశాక ఆ ఏరియా బౌండరీస్ని ఆల్టర్ చేయడం కానీ ఇంకా ఎక్కువ ఏరియాని ఇంక్లూడ్ చేయడం ఏదైనా సరే మళ్ళీ ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. మోడిఫికేషన్స్ కూడా ప్రెసిడెంటే చేస్తారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఉంది కదా, ఏ కమ్యూనిటీని ఏ క్యాస్ట్ని మనం షెడ్యూల్ ట్రైబ్గా రికగ్నైజ్ చేయాలి, ఎవరికి షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ స్టేటస్ ఏ కమ్యూనిటీకి ఇవ్వాలి అని డిసైడ్ చేసి ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ని ఒకసారి ఇచ్చేస్తారు. ప్రెసిడెంట్ నోటిఫై చేస్తారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మనకి ఈచ్ స్టేట్లో ఎవరెవరు ఎస్టీ లిస్ట్ కింద వస్తారు అని నోటిఫై చేస్తారనమాట. సో అంటే ఇది స్టేట్ స్పెసిఫిక్. ఒక ఎస్టీ కమ్యూనిటీ ఈజ్ నాట్ యూనివర్స్ లైక్ నేషనల్ వైడ్ వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఉంటుందని ఏం చెప్పలేము. ఒక స్టేట్లో ఎస్టీ అయిన వాళ్ళు ఇంకో స్టేట్లో ఎస్టీ అయి ఉండాలని కూడా ఏం లేదు. సో ఇది స్టేట్ స్పెసిఫిక్గా మన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తారు. ఒకసారి ఈయన ఆర్డర్ ఇచ్చి ఒక స్టేట్లో ఒక 20 ట్రైబ్స్ని గుర్తించి వాళ్ళని ఎస్టీ స్టేటస్ ఇచ్చాక ఈ లిస్ట్లో నుంచి ఎవరైనా డిలీట్ చేయడానికి లేకుంటే కొత్తగా ఇంక్లూడ్ చేయడానికి పవర్ ప్రెసిడెంట్కి లేదు. ఎవరు చేయగలరు? అది పార్లమెంట్. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్లో కూడా ఏంటి, నో కోర్ట్ ఆర్ స్టేట్ హ్యాస్ పవర్ టు యాడ్, సబ్స్ట్రాక్ట్ ఆర్ మాడిఫై విత్ ద షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఇన్ మణిపూర్. ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ని ఆల్టర్ చేసే పవరు ఓన్లీ పార్లమెంట్కి ఉంటుంది. అదే ఏరియానైతే ఏరియాని నోటిఫై చేసేది, ఫస్ట్ రికగ్నైజ్ చేసేది, ఎంత ఏరియా అని చెప్పేది ప్రెసిడెంటే, ప్లస్ దాంట్లో మోడిఫికేషన్స్ క్యారీ అవుట్ చేసే పవర్ కూడా ప్రెసిడెంట్కే ఉందన్నమాట. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ is wrong. Second statement, president can declare any such area or the whole state as a schedule area. Yes, he can declare. So B is correct. Next question. What is the objective of the PM Yashasvi scheme which receives 100% funding support from the central government? మామూలుగా జనరల్లీ మనకి స్కీమ్స్ తెలుసు కదా, సెంట్రల్లీ స్పాన్సర్డ్
అండ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? 100% ఎక్స్పెండిచర్ సెంటరే పెట్టుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ ఆర్ రిలేటెడ్ టు యూనియన్ లిస్ట్. లిస్ట్ ఎక్కడ ఉంటే 7th షెడ్యూల్లో ఉంటాయి. ప్లస్ it could be on concurrence list too, can be, but most of the times it is related to union list. Centrally sponsored schemes లో ఏముంటుంది, ఇది కంట్రిబ్యూషన్ అనమాట. స్టేట్ అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ దిస్ ఇంప్లిమెంటేషన్ బాధ్యత స్టేట్ పైన ఉంటుంది. ఇద్దరి కంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇంకా ఇవి ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ మోస్ట్లీ కాన్కరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ పైన చేస్తారు లాస్ట్ స్కీమ్స్ ఏదైనా సరే. సో ఇప్పుడు ఇక్కడ మన పిఎం యశస్వి స్కీమ్ గురించి చెప్తున్నారు. దీనికి 100% సెంట్రల్ గవర్నమెంటే సపోర్ట్ ఇస్తుందంట. ఇందుకు ఆ స్కీమ్ దేని రిలేటెడ్ అంటున్నారు. పిఎం యశస్వి అబ్రివేషన్ ఫుల్ ఫామ్ వస్తే పెట్టేసి ఉండొచ్చు అనమాట ఆప్షన్. పిఎం యశస్వి స్కీమ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్. యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్. సో స్కాలర్షిప్ రిలేటెడ్. సో పెన్షన్ కాదు, ఇవి కాదు. సో 4th ఆప్షన్. ఈ స్కాలర్షిప్ దీనికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. అది 9th గ్రేడ్ అండ్ 11th గ్రేడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే, ఇది స్కీమ్ ఎవరి కోసం తీసుకొచ్చారంటే ఓబీసీస్, డినోటిఫైడ్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్. ఇక్కడ ఆల్రెడీ ఆప్షన్లో ఓబీసీ, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఇచ్చారు. ఇంకా నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ అనమాట. వీళ్ళందరూ ఎలిజిబుల్ టు రైట్ this entrance test and get this scholarship award from 75,000 to 1,25,000 మనీ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. మరి ఏ మినిస్ట్రీ తీసుకొస్తుంది, ఏ మినిస్ట్రీ కింద ఇది ఉంది అంటే మనం ఈజీగా చెప్పేయచ్చండి. ఇట్లా మంచి మంచి పనులు ఏమైనా ఇలా హెల్ప్ చేయాలి ఇలాంటివన్నీ మన మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ చేస్తుందన్నమాట. సో ఈ స్కీమ్ ఏంటి, లైక్ సోషో ఎకనామికల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఉండే పీపుల్కి సపోర్ట్ చేయాలని కదా మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్ రిలేటెడ్ టు డీనోటిఫైడ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్? మనం ఇందాకే అనుకున్నాం ఇట్లాంటి మంచి మంచి పనులు ఎవరు చేస్తారు అని, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇక్కడ ట్రైబల్ రిలేటెడ్ కాబట్టి మనం మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇలా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కిందకి ఏమొస్తాయి, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద ఏమొస్తాయి అనేసి మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి థర్డ్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ అంతా అదే కదా, ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, స్టాట్యుటరీ కానీ లైక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ ఏమున్నాయి, ఈ సమ్ కమ్యూనిటీస్ మెన్షన్ చేసి వీళ్ళ కోసం వీళ్ళ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చినారు, ఏవి తీసుకొచ్చారు అని. సో అంత స్పెసిఫిక్గా మనకి సిలబస్లో కూడా ఇచ్చారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇలాంటివి. ఇక్కడ డిఎన్టీస్ అని ఎందుకు అంటున్నాం, స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్, డీనోటిఫైడ్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఫస్ట్ బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ వచ్చేసి కొన్ని ట్రైబల్ గ్రూప్స్ని క్రిమినల్ ట్రైబల్ గ్రూప్గా రికగ్నైజ్ చేసింది. క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని ఒకటి చేసి ఉంటుంది అనమాట. క్రిమినల్ ట్రైబ్స్ ఎందుకంటే ఈ కమ్యూనిటీలో వాళ్ళు దిస్ పర్టికులర్ ట్రైబల్ పీపుల్ ఆర్ కమిటింగ్ మోర్ క్రైమ్స్, దే కమిట్ మోర్ క్రైమ్స్ అని ఒక బ్రాండ్ వేస్తారు అనమాట వాళ్ళపైన. బట్ ఇట్ ఈస్ ఇన్హ్యూమన్ రైట్. దిస్ ఈజ్ వెరీ బయాస్డ్ వ్యూ. ఒక పర్సన్ ఒక కమ్యూనిటీలో పుడితంత మాత్రాన లైక్ వాళ్ళు క్రిమినల్ ఇలా అలా ఉంటారు కదా. ఇండివిజువలిస్టిక్గా వాళ్ళ ఎవరి మెంటాలిటీ లైక్ వాళ్ళ గ్రోనప్ వాళ్ళ ఎన్విరాన్మెంట్ దాన్ని బట్టి వస్తుంది. కానీ ఇలా బ్రాండ్ చేయడం అనేది ఇన్హ్యూమన్ అండ్ ఇన్జస్టిస్ లైక్ అగైన్స్ దేర్ డిగ్నిటీ కదా. సో మనం తీసేస్తాం అనమాట. మన ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాళ్ళని డీనోటిఫై చేస్తాం.
ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, ఇక్కడ క్రిమినల్ అనే యాక్ట్ నుంచి వాళ్ళని డీనోటిఫై చేస్తాం. సో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అలా వస్తుంది వాళ్ళకి. డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎవరినైతే యాక్ట్లో నుంచి అలా ఆ నోటిఫై చేస్తుంది కదా క్రిమినల్ ట్రైబ్స్ కింద బ్రిటిష్ గవర్నమెంట్, దాని నుంచి డీనోటిఫై చేస్తాం కాబట్టి వాళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, which form of ethnic identity assertion involves advocating for greater autonomy or special rights and privileges based on distinct regional characteristics, history and culture? Okay. Before discussing this question, let me clarify the concept ethnic group or ethnicity or ethnic identity. ఎథనిక్ అంటే ఒక ఎథనిక్ గ్రూప్ అంటే ఏ గ్రూప్ విచ్ షేర్స్ సమ్ కామన్ ఫిజికల్ ఆర్ సోషియో కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్. ఒకవేళ ఒక గ్రూప్కి సమ్ కామన్ ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి, లైక్ దేర్ హెయిర్ కలర్ ఆర్ దేర్ హైట్ ఆర్ దేర్ ఫేషియల్ ఫీచర్స్ ఆర్ దేర్ నోస్ సైజ్, దేర్ ఐబాల్ కలర్, ఇలా ఒక డిఫరెంట్గా ఉన్నప్పుడు మనం ఎలా అంటాం వాళ్ళని, ఒక రేస్ అంటాం. మంగళాయిడ్ రేస్, ఆర్యన్ రేస్, ద్రవిడియన్ రేస్. సో వాళ్ళ స్కిన్ టోన్ ఇలా ఫిజికల్ ఫీచర్స్ని బట్టి తీసుకొని వచ్చేది ఏంటి, నేమ్ చేసేది రేస్ అంటాం. ఇప్పుడు సో రేస్ అనేది కూడా ఒక ఎథనిక్ గ్రూపే, ఒక ఎథనిక్ ఐడెంటిటీనే. ఎనీథింగ్ కెన్ బికమ్ ఎథనిక్ ఐడెంటిటీ. Language can become one's ethnic identity. Nationalism can become one's ethnic identity. Race can become one's ethnic identity. See, ఇప్పుడు ఇండియన్స్ అందరూ ఒక డిఫరెంట్ కంట్రీకి వెళ్ళిన, అమెరికాలో ఉన్న మన ఇండియన్ డయాస్పోరా అందరినీ మనం ఏమంటాం, ఇండియన్ ఎథనిక్ గ్రూప్. అక్కడ అమెరికన్స్ వాళ్ళని ఇండియన్ ఎథనిక్ గ్రూప్ అని రెఫర్ చేయొచ్చు. దానికి బేస్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఎథనిక్ గ్రూప్, వీళ్ళంతా ఒక సేమ్ ఎథనిక్ గ్రూప్ కిందికి రావడానికి రీజన్ ఏంటి, సేమ్ నేషనాలిటీ అనే క్రైటీరియాని బట్టి అక్కడ. సో ఎథనిక్ గ్రూప్ అంటే కామన్ ఫిజికల్ ఆర్ సోషో కల్చరల్, కామన్ ఫిజికల్ ఆర్ సోషో కల్చరల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుందన్నమాట. రేస్ అనేది కూడా ఒక ఎథ్నిసిటీలో ఒక సబ్సెట్ అంతే. ఎథ్నిసిటీ అనేది ఇంత పెద్ద ఒక ఇదంతా ఎథ్నిసిటీ అయితే, రేస్ అనేది ఒక చిన్న సబ్సెట్ దాంట్లో. లాంగ్వేజ్ అవ్వచ్చు, రీజన్ అవ్వచ్చు, నేషనాలిటీ అవ్వచ్చు, ఏదైనా ఒక ఎథనిక్ గ్రూప్కి మనకు ఒక ఎథనిక్ ఐడెంటిటీని ఇవ్వచ్చు అనమాట. సో ఏదాన్ని బేస్డ్ అయ్యి వస్తే దాన్ని ఆ ఎథనిక్ గ్రూప్ అంటాం. ఇందాక చెప్పాను కదా, నేషనాలిటీని బేస్ చేసుకొని వస్తే మనం ఇండియన్ ఎథనిక్ గ్రూప్ అంటాం. ఇప్పుడు అమెరికాలో ఉండే ఇండియన్స్ని. సమ్ కాస్ట్కైనా ఒక కాస్ట్, ఒక జూడా కమ్యూనిటీ, జూయిష్ కమ్యూనిటీ ఇక్కడ ఉందనుకొని జూయిష్ ఎథనిక్ గ్రూప్ అనొచ్చు. అలా ఎలాగైనా. సో ఎనీథింగ్ కెన్ బికమ్ ఎథనిక్ ఐడెంటిటీ, అది నేను చెప్పాలనుకునేది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఫార్మ్ ఆఫ్ ఎథనిక్ ఐడెంటిటీ. ఈ క్వశ్చన్లో ఉంది విచ్ ఫార్మ్ ఆఫ్ ఎథనిక్ ఐడెంటిటీ. ఎథనిక్ ఐడెంటిటీ కెన్ బి ఎనీ ఫార్మ్ అనమాట. సో ఇక్కడ నేషనలిజం అనే ఫామా, క్యాస్టిజం అనే ఫామా, ట్రైబల్ మూమెంట్స్ అనే ఫామా, లేకుంటే రీజనలిజం అనే ఫామా, ఈ ఎథనిక్ ఐడెంటిటీలో గ్రేటర్ అటానమీ, స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ కోసం బేస్డ్ ఆన్ డిస్టింక్ట్ రీజనల్ క్యారెక్టరిస్టిక్స్ మీద పీపుల్ అడ్వకేట్ ఫర్ గ్రేటర్ అటానమీ, స్పెషల్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అంటున్నారు. క్వశ్చన్ ఏంది, డిస్టింక్ట్ రీజనల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇది రీజనలిజం రిలేటెడ్. డిస్టింక్ట్ రీజనల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల
ఆ రీజన్లో ఉండే పర్టికులర్ రీజన్లో ఉండే పీపుల్ they feel themselves they are separate and they have their own identity and they develop regionalism and love towards their own region. మన ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుంచి డివైడ్ అయ్యి కొత్త ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అవడానికి రీజన్ కూడా ఏంటి రీజనలిజం. ఇప్పుడు నిన్న మన ఏపీ అండ్ తెలంగాణ బైఫర్కేట్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటి రీజనలిజం. హౌ తెలంగాణ పీపుల్ మా కల్చర్ అంటే లేకుంటే తెలుగు యాక్సెంట్ స్టైల్ కానీ ఏదైనా కానీ మాది డిఫరెంట్, మా కల్చర్ వేరు లేకుంటే మా ఎకనామిక్ స్టేటస్ వేరు, రీజనల్గా మాకు డిఫరెంట్ ఐడెంటిటీ ఉంది మేము వేరు అని వాళ్ళు ఫైట్ చేసి రీజనలిజం కింద తెలంగాణ మీద అభిమానం అది. సో అట్లా రీజన్కి ఎక్కువ అలియన్స్ ఎక్కువ ఉంటుంది, రీజన్ మీద అలిజియన్స్ కానీ వాళ్ళ లాయాలిటీస్ కానీ రీజనలిజంలో రీజన్కి ఎక్కువ ఇస్తారు, నేషనలిజంలో నేషన్కి ఎక్కువ ఇస్తారు అనమాట. రీజనలిజం ఒక పాయింట్ వరకు మంచిదే. సో ఇట్ హెల్ప్స్ పీపుల్ టు వర్క్ హార్డ్ టు డెవలప్ దేర్ రీజియన్ అండ్ ఇట్ హెల్ప్స్ దెమ్ టు బీ కంపిటీటివ్ విత్ అదర్ రీజియన్. కానీ ఇది ఒక పాయింట్ని దాటితే ఏమవుతుందంటే సెసెషనిజంకి, సెపరేటిజంకి, నేషనల్ ఇంటిగ్రిటీకి ఇలా నేషనల్ డివిజన్కి దారితీస్తుంది అనమాట. సో ఎక్సెసివ్ రీజనలిజం ఉండకూడదు, నేషనలిజంని ప్రమోట్ చేయాలి. ఆన్సర్ ఈజ్ ఇక్కడ రీజనలిజం. ఎందుకంటే ethnic identity based on distinct regional characteristics is regionalism. Ethnic identity based on distinct physical characteristics is racism. Ethnic identity based on distinct nationality is called nationalism. ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who coined the word ethnocentrism? ఈ వర్డ్ని కాయిన్ చేసిన పర్సన్ వచ్చి WG సమ్నర్. బట్ ఎథ్నోసెంట్రిజం కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం మనం. ఎథ్నోసెంట్రిసిజం అంటే ఒక పర్టికులర్ కల్చర్, ఒక పర్టికులర్ సొసైటీ యొక్క కల్చర్ని స్టడీ చేసేటప్పుడు కానీ మనం వాళ్ళ కల్చర్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కానీ మన ఓన్ కల్చర్ స్టాండర్డ్స్ని మెజరింగ్ రాడ్ లాగా పెట్టుకోవడం అన్నమాట. While evaluating the culture of Nepalis or while evaluating the culture of Americans, if we keep Indian cultural values in our mind, if we take our Indian cultural values as a measuring yard, then it is called ethnocentrism. ఎవరి కల్చర్ని అయితే మనం ఎవాల్యుయేట్ చేసి ఎవరి కల్చర్ని వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసేటప్పుడు ఆ పర్టికులర్ కల్చర్లో వాళ్ళకి వాళ్ళు సెట్ చేసుకుని ఉంటారు. ఎవ్రీ సొసైటీ దే హ్యావ్ సమ్ స్టాండర్డ్ కల్చరల్ నార్మ్స్ అండ్ వాల్యూస్ కదా. సో వాళ్ళ స్టాండర్డ్ నార్మ్స్, వాళ్ళ కల్చరల్ నార్మ్స్ని పట్టించుకోకుండా మన కల్చర్ నార్మ్స్ ప్రకారం, మన కల్చర్ లో ఉండే కల్చరల్ నార్మ్స్ ప్రకారం మనం ఆ ఆపోజిట్ కల్చర్ని, అదర్ కల్చర్ని ఎవాల్యుయేట్ చేస్తే దాన్ని ఎథ్నోసెంట్రిసిజం అంటారు. ఇప్పుడు మన ఫారెన్ ఆథర్స్ చాలామంది ఫారెన్ ట్రావెలర్స్, టూరిస్టులు అట్లా వచ్చింటారు కదా ఇండియాకి, ఏన్షియంట్ పీరియడ్ నుంచి వస్తూనే ఉంటారు. వాళ్ళ టెక్స్ట్లో మన ఇండియన్ ఆథర్ బుక్స్ కంటే ఫారినర్స్ ఇచ్చిన బుక్స్లో ఉండే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళు సొసైటీని డిస్క్రైబ్ చేస్తారు. ఇండియన్ ఆథర్స్ ఎక్కువ ఎలా కన్ఫర్మ్ అయి ఉంటాయంటే కింగ్ని గ్లోరిఫై చేయడం, లైక్ దే ఆల్వేస్ స్పీక్ అబౌట్ ద ప్యాలెస్ థింగ్, నాట్ అబౌట్ ద కామన్ పీపుల్. బట్ ద ఫారెన్ ట్రావెలర్స్ స్పీక్ మోస్ట్లీ ఆఫ్ కామన్ పీపుల్ అండ్ సొసైటీ కదా. కానీ వాళ్ళ రైటింగ్స్లో ఒక మేజర్ నెగిటివ్ థింగ్ ఏంటంటే ఎథ్నోసెంట్రిసిజం ఇన్వాల్వ్ అవ్వడం. సో మన ప్రతి దానిని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, మన కల్చర్ని, మన సొసైటీ నార్మ్స్ని అలా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు
వాళ్ళు వాళ్ళ కల్చర్‌ని దృష్టిలో పెట్టుకొని ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఏమైతదంటే మిస్‌జడ్జ్ చేస్తారు. దే విల్ ప్రొజెక్ట్ అవర్ కల్చర్ యాస్ ఇన్ఫీరియర్ టు దెమ్. సో, ఎథ్నోసెంట్రిసిజం వల్ల ఏమవుతుందంటే కల్చరల్ సుపీరియారిటీ వచ్చేస్తుంది. కల్చరల్ సుపీరియారిటీ. ఎవరి కల్చర్ ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తున్నారో ఇంకొకరి కల్చర్‌ని, ఎవరైతే ఎవాల్యుయేట్ చేస్తున్నారో అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్చర్‌ని గొప్పగా, మనం అబ్జర్వ్ చేస్తున్న కల్చర్‌ని తక్కువగా చూడడం జరుగుతుంది ఎథ్నోసెంట్రిసిజం ఇన్వాల్వ్ అయితే. But that's not the correct practice. That's not how an anthropologist or sociologist should evaluate a society or a culture. ఇలా వేరే సొసైటీని, వేరే కల్చర్‌ని ఎవరు అర్థం చేసుకుంటారు? మన ఆంథ్రోపాలజిస్ట్, సోషియాలజిస్ట్‌లే కదా! వాళ్ళకి ఇలా చేసే వాళ్ళని మనం సోషియాలజిస్ట్ ఆర్ ఆంథ్రోపాలజిస్ట్ అంటాం. సో, వాళ్ళ ఎవాల్యుయేషన్‌లో, వాళ్ళ స్టాండర్డ్స్‌లో ఎథ్నోసెంట్రిసిజం ఇన్వాల్వ్ అయితే అవి అంత ఫెయిర్ అకౌంట్ కాదనమాట. సో, ఎథ్నోసెంట్రిసిజం కాకుండా దీనికి ఆపోజిట్ థింగ్ ఏంటంటే కల్చరల్ రిలేటివిజం. ఇక్కడేంటంటే ఒక సొసైటీ యొక్క కల్చర్‌ని గాని, ఒక సొసైటీని మనం ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ ఆ సొసైటీని వాళ్ళు ఏవైతే స్టాండర్డ్స్ పెట్టుకున్నారో, వాళ్ళు ఏవైతే నార్మ్స్ పెట్టుకున్నారో, వాళ్ళ కల్చరల్ నార్మ్స్, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కస్టమ్స్‌ని బేస్ చేసుకొని ఎవాల్యుయేట్ చేయాలి. అలా చేస్తే కల్చరల్ రిలేటివిజం అంటారు. సో, ఎథ్నోసెంట్రిసిజం, కల్చరల్ రిలేటివిజం రెండు ఆపోజిట్ అనమాట. కల్చరల్ రిలేటివిజం ఈజ్ ఎ గుడ్ థింగ్ అనమాట. ఇలా ఉన్నప్పుడే మనం అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్ ఇవ్వగలం. ఎథ్నోసెంట్రిసిజం ఇన్వాల్వ్ అయితే బయాస్డ్‌నెస్ ఉంటది ఆ అకౌంట్‌లో. మనం ఈ డిస్క్రైబ్ చేస్తున్న కల్చర్‌ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకోలేము. ప్లస్ అంత బయాస్డ్ వ్యూ వస్తుందనమాట. సో, కల్చరల్ రిలేటివిజంని అడాప్ట్ చేసుకోవాలా. ఇఫ్ వన్ హ్యాస్ టు స్టడీ ద కల్చర్ ఆఫ్ అదర్స్. నెక్స్ట్ క్వశ్చన్. Anti-Semitism is hostility to or discrimination against which ethnic group? Anti-Semitism. Semitic race. మనము యాంటీ-సెమిటిక్ అనే వర్డ్ని ఎక్కువ ఎవరి నుంచి వినింటామంటే మన నాజీ పార్టీ అండ్ ఫ్యాసిస్ట్ పార్టీ. నాజీ పార్టీ ఎవరిది? హిట్లర్, ముస్సోలిని. ఇదంతా కూడా వీళ్ళిద్దరే కాదు, యూరోప్లో చాలా కంట్రీస్ యాంటీ-సెమిటిక్ పాలసీని ఫాలో అయింటాయి. యాంటీ-సెమిటిక్ అనేది ఒక రేస్. ఇది ఎవరికి సంబంధించిన రేస్ అంటే జూస్ అనమాట. యాంటీ జూ పాలసీని ఫాలో అవుతారు వీళ్ళు. వీళ్ళలో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన పర్సన్ ఎవరంటే మన హిట్లర్. హిట్లర్ ఏం చేస్తారంటే అసలు మన సెకండ్ వరల్డ్ వార్ టైంలో నాజీ క్యాంప్స్ అని ఉండేవి. నాజీ క్యాంప్స్ ఇక్కడ జూయిష్ పీపుల్ అందరినీ తీసుకొని వచ్చేసి పెద్ద పెద్ద రూమ్స్లో వేసేసి పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేసి వాళ్ళని సఫోకేట్ చేసి చంపేసేవాళ్ళు అనమాట. గుట్టలు జ్యూస్ని చంపించేవాళ్ళు. వాళ్ళ శవాలు వాళ్ళ గుట్టలు పడిపోయేవన్నమాట. తర్వాత వల్చర్స్ని వదిలేవాళ్ళు అనుకుంటా, ఏదో చేసేవాళ్ళు. ఇంత యాంటీసెమిటిక్ క్రూయల్ పాలసీని అడాప్ట్ చేసుకుని ఉంటారు హిట్లర్. యాంటీసెమిటిక్ ఇట్లా సెమిటిక్ రేస్ ఎవరిదంటే జ్యూస్ అనమాట. వీళ్ళ మెయిన్ సెంటర్ జెరూసలేం ఉంటుంది కదా, జెరూసలేం. సో ఆన్సర్ ఇస్ Jews. Next question. What term is used to describe mass movements based on intense religious appeal and a reawakening of faith in religion within society? Okay. Let us go through option wise. Yes, secularism. Secularism ante like everybody is equal before law irrespective of their religion, and the state and the government is everybody equal.
సెక్యులరిజంలో and the people have the right to follow the religion they wish to follow, and the state does not discriminate anybody based on their religion. సో ఇది సెక్యులరిజం, ఇది అందరికి తెలుసు. నెక్స్ట్ వచ్చేసి ప్లూరలిజం. ప్లూరలిజం అంటే డిఫరెంట్ రిలీజియన్స్ కో ఎగ్జిస్ట్ అవ్వడం. ప్లూరల్ సొసైటీ, ప్లూరల్, there is no restriction, there is no opposition to different religious ideas and different religions. ఇప్పుడు ప్లూరలిస్ట్ సొసైటీగా అమెరికా అని చెప్పచ్చు, ఇండియా అని చెప్పచ్చు. ఏంటంటే పీస్ఫుల్గా డిఫరెంట్ రిలీజియన్స్, డినామినేషన్స్ పీస్ఫుల్ ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. వాటికి ఏం రిస్ట్రిక్షన్ ఉండదు. ఈ పర్టికులర్ ఇలా రిలీజియన్స్ ఓన్లీ వన్ రిలీజన్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి అలా ఏమి ఉండదు. సో ప్లూరలిజం మెనీ డిఫరెంట్ మల్టిపుల్ రిలీజియన్స్ కెన్ ఎగ్జిస్ట్ అనమాట. రివైవలిజం, రివైవలిజం పేరులోనే ఉంది కదా, రివైవ్ చేయడం, రిలీజియన్ని రివైవ్ చేయడం. సో ఎలా రివైవ్ చేయొచ్చు? దేర్ ఆర్ మెనీ వేస్, లైక్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్, నెంబర్ ఆఫ్ వర్షిపింగ్ సెంటర్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు, అది కూడా రివైవలిజం కదా. నెంబర్ ఆఫ్ డివోటీస్ని పెంచవచ్చు, ఎవరైతే రిలీజియన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ నెంబర్ని పెంచవచ్చు. ఇంకా ఇంక్రీజింగ్ ద ఇంటెన్సిటీ, అంటే ఆల్రెడీ ఫెయిత్ ఉండే వాళ్ళకి వాళ్ళ ఫెయిత్ని ఇంకా స్ట్రాంగ్ చేయొచ్చు. ఇలా ఏది చేసినా కూడా రిలీజియస్ రివైవలిజం కిందకి వస్తుంది. వాళ్ళ ఫెయిత్ని ఇంకా స్ట్రాంగ్ చేయడం కావచ్చు, ఇంకా ఎక్కువ మంది డివోటీస్ని, ఎక్కువ మంది పీపుల్ని రిలీజన్ అడాప్ట్ చేసుకునేలాగా చేయడం కావచ్చు, లేకుంటే ద నెంబర్ ఆఫ్ వర్షిపింగ్ సెంటర్స్ లైక్ టెంపుల్స్, చర్చెస్ని ఎక్కువ బిల్డ్ చేయడం కావచ్చు. ఏదైనా కూడా రిలీజియస్ రివైవలిజం కిందకి వస్తుంది. రిలీజియస్ రివైవలిజం ఇస్ ఏ బ్రాడ్ టర్మ్ అనమాట. వెరాస్ ఫండమెంటలిజం, ఫండమెంటలిజం అంటే రిలీజియస్ ఫండమెంటలిస్ట్ అంటుంటారు. అంటే దే అడ్వకేట్ ఫర్ స్ట్రిక్ట్ అడ్హరెన్స్ ఆఫ్ some religious principles. Whatever is written in the religious text should be followed without no ifs and buts. No conditions, no choices, no exceptions. One should strictly follow whatever is given in the religious text అనేది అడ్వకేట్ చేస్తారు ఫండమెంటలిస్ట్. సో దిస్ థియరీని ఫండమెంటలిజం అంటారు. ద మోర్ ఆర్థోడాక్స్, మోర్ కన్జర్వేటివ్. ఇంకా వీళ్ళు ఇంకా ఫండమెంటలిజంలో ఎలా అంటే కొంచెం లిటిల్ డీవియన్స్ కూడా వీళ్ళు టాలరేట్ చేయరు. జీరో టాలరెన్స్ ఫర్ డీవియన్స్ అనమాట. డీవియన్స్ ఫ్రమ్ కమాండ్స్ గివెన్ ఇన్ రిలీజియస్ టెక్స్ట్ అనమాట. ఇంకా డివేట్ అయిన వాళ్ళకు కూడా సివియర్ పనిష్మెంట్, ఇవన్నీ అడ్వకేట్ చేస్తుంది ఫండమెంటలిజం. కానీ చెప్పాలంటే ఫండమెంటలిజం అనేది రివైవలిజంలో ఒక చిన్న సబ్సెట్ అనమాట. రివైవలిజంలో ఇక్కడ అంటున్నాం కదా, ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్ పెంచడం అనేది లైక్ సిమిలర్ టు, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ బట్ on a broad note we can say fundamentalism is a subset of revivalism. రివైవలిజం చాలా పెద్ద కాన్సెప్ట్, దాంట్లో ఫండమెంటలిజం కూడా. ఫండమెంటలిజంలో ఏమవుతుంది, మనం ఎక్కువ స్ట్రిక్ట్ అడిహరెన్స్ టు రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ రిలీజియస్ నార్మ్స్ అంటున్నాం కదా, అంటే ఏమని రిలీజన్ని రివైవ్ చేస్తున్నట్టే కదా. సో రిలీజియస్ రివైవలిజం ఇస్ అ బిగ్ కాన్సెప్ట్ అండ్ it involves many things like constructing more number of worshipping centers and attracting more number of devotees, and also it also like evolution of different forms of religions like sect, cult,
ఆల్ దీస్ కమ్స్ అండర్ రివైవలిజం. కానీ ఫండమెంటలిజం అంటే మాత్రం ఆర్థోడాక్స్ అండ్ కన్జర్వేటివ్ ఫిలాసఫీ ఇట్ అడ్వకేట్స్ ఫర్ స్ట్రిక్ట్ అడ్హెరెన్స్ టు రిలీజియస్ స్క్రిప్చర్. నా క్వశ్చన్లో ఏంటొచ్చింది, మాస్ మూమెంట్స్ బేస్డ్ ఆన్ ఇంటెన్స్ రిలీజియస్ అప్పీల్ అండ్ రీఅవైకనింగ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ రిలీజియన్. ఫెయిత్ని పెంచాలి అనుకోవడం, రిలీజియస్ అప్పీల్, ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసుకోవడం రిలీజియన్ సైడ్. సో ఇవన్నీ కూడా రివైవలిజంలోటివి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇస్లామిక్ లా? ఇస్లామిక్ లా, సో ఇస్లామిక్ లాకి సోర్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో వాళ్ళ ఇస్లామిక్ లా సోర్సెస్ ఏముంటాయి, ఇస్లామిక్ రిలీజియస్ స్క్రిప్చర్స్ అంతే కదా. క్రిస్టియన్ లా సోర్సెస్ అంటే ఏమంటారు, క్రిస్టియన్ రిలీజియస్ స్క్రిప్చర్. హిందూ లా సోర్సెస్ ఏముంటాయి అలా. సివిల్ లా కాదు కదా, సివిల్ లా అయితే ఏమవుతుంది, లైక్ సెక్యులర్ సోర్సెస్ ఉంటాయి, లైక్ ఇండియన్ పీనల్ కోడ్ లేకపోతే సివిల్ ప్రొసీజర్ కోడ్, అవి మన సోర్సెస్ ఆఫ్. కానీ ఇవి రిలీజియస్ లాస్ కాబట్టి రిలీజియస్ స్క్రిప్చర్స్ వాళ్ళకి సోర్స్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్లామిక్ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏవో తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. మనకి ఖురాన్ తెలుసు కదా, ఖురాన్ అయితే వాళ్ళ హోలీ టెక్స్ట్, ముస్లిమ్స్ యొక్క హోలీ టెక్స్ట్ వచ్చేసి ఖురాన్. తర్వాత సున్నా, సున్నా అంటే ట్రెడిషన్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ మొహమ్మద్ ప్రాఫెట్. మొహమ్మద్ ఉంటారు కదా, సో ఆయన ఫాలో అయిన ట్రెడిషన్స్ని ప్రాక్టీసెస్ని కోట్ చేసింటారు సున్నాలో. అదే హాదీస్లో ఏముంటుంది, ప్రాఫెట్ మొహమ్మద్ ప్రీచింగ్స్ ఉంటాయి. ప్రాఫెట్ మొహమ్మద్ ఏమేమి చెప్పారో అవన్నీ కోడిఫై చేసి అవన్నీ వాటిని కోడిఫై చేసిన బుక్ని ఏమని పిలుస్తారు, హదీత్ అని పిలుస్తారు. ఇందులో ప్రీచింగ్స్ ఉంటాయి. సున్నాలేమో ట్రెడిషన్స్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ బై ప్రాఫెట్ మొహమ్మద్. రెండు కూడా ప్రాఫెట్ మొహమ్మదే, ఒకటేమో ట్రెడిషన్స్ అండ్ ప్రాక్టీసెస్, ఒకటేమో ఆయన ప్రీచింగ్, వాట్ హీ ప్రీచ్ టు హిస్ డిసైపుల్స్ అనేది హదీత్లో ఉంటుంది. ఇప్పుడు ఇజ్మా, ఇజ్మా అంటే సమ్ ఇక్కడ ఇచ్చారు, refers to the consensus of opinions among the learned Muslims in the country అంట. లెర్నడ్ ముస్లిమ్స్ అందరూ కలిసి ఒక కన్సెన్స్, కొన్ని కాంట్రవర్షియల్ టాపిక్స్ పైన కానీ దేనిపైన అయినా కానీ వాళ్ళందరూ కలిసి ఒక కన్సెన్స్కి వచ్చి ఒప్పుకున్నవన్నీ ఇజ్మాలో ఉంటాయి. కియాస్ అంటే ఇది ఒక డిడక్టివ్ అనాలజీ. ఏదాన్ని డిడక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ డిడక్టివ్ అనాలజీని. ఖురాన్లో వాళ్ళకి ఏదైనా అర్థం కాని, లైక్ ఇంటర్ప్రిటేషన్ కష్టంగా ఉంటే, ఏదైనా ఒక కష్టమైన సెంటెన్స్ని ఎలా అర్థం చేసుకుంటారంటే హదీత్ని బేస్ చేసుకొని ఖురాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. హదీత్ మొహమ్మద్ ప్రాఫెటే కదా చెప్పారు. సో ఇది దీంట్లో క్లియర్గా ఉన్న కొన్ని ప్రిన్సిపల్స్ని తీసుకొని ఖురాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి యూజ్ చేసుకుంటారనమాట. సో ఇలా డిడక్టివ్ అనాలజీ, కియాస్ అనేది డిడక్టివ్ అనాలజీ టు ఇంటర్ప్రిట్ ద డిఫికల్ట్ థింగ్స్ ఇన్ ఖురాన్ ఫ్రమ్ ద నోన్ హదీత్ టెక్స్ట్. అన్నోన్ని నోన్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, అది కియాస్. సో జెండవస్థ అంటే తెలుసు కదా, జెండవస్థ మన పార్సీ కమ్యూనిటీ యొక్క రిలీజియస్ టెక్స్ట్. గురు గ్రంథ్ సాహిబ్ వచ్చి సిక్ కమ్యూనిటీకి. తోరా అనేది జూడాయిజంకి తోరా అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, with reference to National Commission for Minorities, consider the following and pick the correct statements. The Minorities Commission was detached from the Ministry of Home Affairs in 1984 and placed under the Ministry of Welfare. National Commission for Minorities Act was enacted in 1992 and the Minorities Commission became a statutory body and was renamed as National Commission for Minorities. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ వచ్చేసి 1992లో వస్తుంది. నేషనల్
కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992లో వస్తుంది. ఇంతవరకు అయితే అందరికి తెలుసుండొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ కొంచెం లిటిల్ డీపర్ వన్ అండ్ లిటిల్ డిఫికల్ట్ వన్. ఇక్కడ ఏమిచ్చారంటే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ముందు నేమ్ వచ్చేసి మైనారిటీస్ కమిషన్, దట్ వాజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ till 1984. But in 1984 it was placed under Ministry of Welfare అంట. ఓకే, సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఏమో ఇది నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992లో వస్తుంది. సో యాక్ట్ వచ్చిందంటే అది ఇంకా స్టాట్యుటరీ బాడీ కదా, అండ్ మైనారిటీస్ కమిషన్ ముందు స్టాట్యుటరీ బాడీ స్టేటస్ లేదు అది. సో ఇప్పుడు ఈ యాక్ట్ వచ్చాక స్టాట్యుటరీ బాడీ స్టేటస్ వస్తుంది. తర్వాత దాన్ని రీనేమ్ చేస్తాం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అని. ఇంతకీ ఇది ఏ మైనారిటీస్ని డీల్ చేస్తుంది? రిలీజియస్ మైనారిటీసా, లింగ్విస్టిక్ మైనారిటీసా అంటే రిలీజియస్ మైనారిటీస్. దిస్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ రిలీజియస్ మైనారిటీస్ ఓన్లీ. మరి లింగ్విస్టిక్ మైనారిటీస్కి ఏముంది? లింగ్విస్టిక్ మైనారిటీస్కి మనకి కాన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది కదా. లింగ్విస్టిక్ మైనారిటీస్కి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, ఈ ఆర్టికల్ 350B. సో లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి ఈ అథారిటీ చూసుకుంటుంది. రిలీజియస్ మైనారిటీస్ కోసం మనం ఈ యాక్ట్ తీసుకొని వస్తాం, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది తీసుకొని వస్తాం 1992లో. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటి లింగ్విస్టిక్ ఈ రిలీజియస్ మైనారిటీస్లో వన్ ఆఫ్ ద మైనారిటీ కమ్యూనిటీస్ ముస్లిం మైనారిటీస్. ముస్లిమ్స్ యాక్చువల్లీ యాక్ట్ కింద 6 రిలీజియస్ మైనారిటీస్ని మనం రికగ్నైజ్ చేస్తాం. ఈ 6లో ఒకరు ముస్లిమ్స్ అన్నమాట. ముస్లిమ్స్ రిలీజియస్ కమ్యూనిటీ యొక్క డెవలప్మెంట్ కోసం, ఫార్వర్డ్నెస్ కోసం ఒక కమిటీ, హై లెవెల్ కమిటీని సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 2005లో. ఇట్ వాజ్ హెడెడ్ బై సచార్. సో సచార్ కమిటీ అని పిలుస్తాం దీన్ని మనం, ఈ హై లెవెల్ కమిటీని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సచార్ కమిటీ ఇస్ రిలేటెడ్ విత్ వాట్ అంటే ముస్లిం రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. సో ఈ సచార్ కమిటీ ముస్లిం మైనారిటీస్ని డెవలప్మెంట్ కోసం కొన్ని గైడ్లైన్స్, కొన్ని రికమెండేషన్స్ ఇస్తుందన్నమాట. ఇవి ఫాలో అవుతే మనం ముస్లిం కమ్యూనిటీని ఫార్వర్డ్కి తీసుకెళ్ళచ్చు అనేసి. ఇక్కడ సచార్ కమిటీ గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎన్సిఎం ఈజ్ కన్సర్న్ ఓన్లీ విత్ రిలీజియస్ మైనారిటీస్. ఇది 6 రిలీజియస్ మైనారిటీస్ కమ్యూనిటీస్ని ఇప్పటి వరకు నోటిఫై చేసాం మనం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్, both 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. In which case did the court hold that religion must give way to constitutional morality? కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ. కాన్స్టిట్యూషన్ ఒక ఫిలాసఫీ ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ వెనుక మనకు ఒక కాన్స్టిట్యూషన్కి ఒక ఫిలాసఫీ, దానికి కొన్ని ఎథిక్స్, దానికి కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ కాన్స్టిట్యూషన్కి ఉండే మొరాలిటీని, సుప్రీమసీ వాళ్ళని చాలా జడ్జిమెంట్స్లో ఈ మధ్య సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేస్తుంది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఇంకా వేరే టైప్స్ ఆఫ్ మొరాలిటీ ఏంటి? సొసైటల్ మొరాలిటీ, ఇండివిజువల్ మొరాలిటీ. సో ఇండివిజువల్ కొన్ని వాల్యూస్ ఉండొచ్చు, సొసైటీకి కొన్ని వాల్యూస్ ఉండొచ్చు. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అన్నిటికంటే ఇంపార్టెంట్, దానికి సుప్రీమసీ ఇవ్వాలి అనేసి మన సుప్రీంకోర్టు చాలా కేసెస్లో అప్హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక్కడ పుట్టస్వామి కేసు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఈ పుట్టస్వామి కేసు మన అందరికీ తెలుసు. ఈ కేసు దేని గురించి అంటే ప్రైవసీ గురించి కదా, రైట్ టు ప్రైవసీ గురించి డీల్ చేస్తుంది. ఒక ఆధార్ పైన ఒక కేసు వేసినప్పుడు మనకి పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీని అప్హోల్డ్ చేస్తుంది అన్నమాట.
Supreme Court. Keshwananda Bharati case, the right to privacy. Right to privacy. Next, Keshwananda Bharati case. కేశవానంద భారతి కేసు మనందరికీ బాగా తెలుసు, ఎందుకంటే అప్పుడే కదా మన బేసిక్ స్ట్రక్చర్ అనే డాక్టరీన్ ఎమర్జ్ అవుతుంది 1973లో. బేసిక్ స్ట్రక్చర్. గోలక్నాథ్ కేస్, ఇది ఇంకా ఓల్డ్ వన్. ఇక్కడ గోలక్నాథ్ కేసులో ఏమవుతుందంటే డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ సుప్రీమసీ, వీళ్ళ రెండింటి మధ్య ఏదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది సుప్రీం అని ఒక డైకాటమీకి రిలేటెడ్ కేసు ఇది గోలక్నాథ్ కేసు. నెక్స్ట్ శబరిమల కేసు. శబరిమల కేసు ఏంటి, వెరీ రీసెంట్ వన్ కదా, ఇది బాగా అప్పుడు న్యూస్లో బాగా ఉంది. సో మీ అందరికీ ఖచ్చితంగా తెలిసింది. శబరిమల కేసులో జడ్జిమెంట్ ఏంటి, శబరిమల టెంపుల్కి మామూలుగా సర్టెన్ పీరియడ్లో ఆఫ్టర్ నాట్ సర్టెన్ పీరియడ్, పుబర్టీ ఏజ్ని దాటిన ఉమెన్ శబరిమల టెంపుల్కి వెళ్ళకూడదు. పుబర్టీ ఏజ్ ఎంటర్ అయిన తర్వాత టిల్ మెనోపాజ్ ఏజ్ వరకు మధ్యలో ఏజ్లో ఉండే ఉమెన్ ఎవరు కూడా శబరిమల టెంపుల్ వెళ్ళకూడదు అనేది ఉంటుంది కదా, అక్కడ అలో ఉండదు. కానీ ఇప్పుడు కోర్ట్ ఏమంటుందంటే ఇట్స్ లైక్ డిస్క్రిమినేటింగ్ ఏ ఉమెన్ బేస్డ్ ఆన్ సమ్ biological phenomena and it is also against right to equality. సో సుప్రీం కోర్ట్ కొట్టేస్తుంది అనమాట ఈ టెంపుల్ యొక్క రిలీజన్ యొక్క మొరాలిటీ కంటే కాన్స్టిట్యూషన్ మొరాలిటీనే హయ్యర్. సో ఉమెన్ని అలో చేస్తుంది ఈ కేసు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ శబరిమల కేసు. Under Islamic law of inheritance, how much of her father's property can a daughter inherit if there are only daughters? ఇందాక మనం ఒక క్వశ్చన్ చూస్తున్నాం కదా, ఇస్లామిక్ లాకి సోర్సెస్ ఏంటి అనేసి. ఆ సోర్సెస్ నుంచే ఈ ఇన్హెరిటెన్స్ కూడా ఏదో ఒక సోర్స్లో మెన్షన్ చేసి ఉండొచ్చు. సో అక్కడ ఒక ఫాదర్కి ఓన్లీ డాటర్స్ ఉంటే ఆ ఫాదర్స్ ప్రాపర్టీలో ఎంత షేర్ వరకు డాటర్స్ ఇన్హెరిట్ చేయొచ్చు అంటున్నారు. 2/3 ఇన్హెరిట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. The practice of voluntary immolation by wives and daughters of defeated warriors in order to avoid capture and consequent molestation by the enemy is called. ఈ కాన్సెప్ట్ని మీరు పద్మావత్ మూవీలో చూసింటారు. పద్మావత్ ఈ మూవీలో ఏమవుతుంది, వీళ్ళు చెప్పిన ఒక ప్రాక్టీస్ జరుగుతుందన్నమాట. సో దీని ఏమంటారంటే జౌహర్ సెరమనీ అంటారు. జౌహర్ సెరమనీ అంటే ఒక కింగ్, 2 కింగ్స్ మధ్య ఫైట్ జరిగినప్పుడు ఫారినర్స్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా ఎలా ఉంటుంది అప్పట్లో ఏన్షియంట్ అండ్ మిడివల్ పీరియడ్లో, గెలిచిన తర్వాత కింగ్ మొత్తం కింగ్డమ్ కొత్త కింగ్డమ్ కింగ్ అవ్వడమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీ అండ్ గోల్డ్ అండ్ వెల్త్ని లూట్ చేయడమే కాకుండా బ్యూటిఫుల్ ఉమెన్ కూడా క్యాప్చర్ చేసేవాళ్ళు కదా. సో అలా పరాయి వాళ్ళ లైక్ ఏమంటారు అదర్స్ చేతిలో, వాళ్ళ చేతిలో డిఫీట్ చేయబడిన కింగ్ వాళ్ళ వైఫ్స్ కానీ సిస్టర్స్ కానీ వీళ్ళంతా కూడా వేరే కింగ్ క్యాప్చర్ చేయకోకుండా వాళ్ళ చేతిలో మొలెస్టేషన్కి గురి కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే వాలంటరీ ఇమోలేషన్, సెల్ఫ్గా వాళ్ళు చనిపోతారు, ఫైర్లో దూకేస్తారు. సో ఇది దాని జౌహర్ సెరమనీ అంటారు. సో దే లైక్ దిస్ దే try to prevent themselves from being fall into hands of enemy king. Next question. Consider the following statement with reference to untouchability. In Vishnu Smriti, the word apurusha, the word
apurusya is used for untouchables. There is mention of the word. Okay, before reading all these statements, I'll explain something related to untouchability. Untouchability. సో అన్‌టచబిలిటీ కాన్సెప్ట్ పైన చాలామంది సోషియాలజిస్టులు చాలా థియరీస్ ఇస్తారు. ఇప్పుడు మన క్వెషన్‌లో ఇచ్చిన ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ కూడా సోషియాలజిస్ట్ వివేకానంద ఝా ఆరిజిన్ ఆఫ్ అన్‌టచబిలిటీ పైన ఇచ్చిన థియరీలో ఉండే స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఈయన ఆరిజిన్ ఆఫ్ అన్‌టచబిలిటీకి ఒక థియరీ ఇస్తారు. ఆ థియరీ సబ్స్టాండ్ చేయడానికి కొన్ని ఫ్యాక్ట్స్‌ని ఆయన కోట్ చేస్తారు. ఆ ఫ్యాక్ట్సే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ అన్నమాట. వివేకానంద ఝా ఏం చెప్తారంటే, మన ఇండియాలో అన్‌టచబిలిటీ ఆరిజిన్ అనేది 4 ఫేజెస్‌లో జరుగుతుంది. ఎవాల్వ్ అవుతూ వస్తుంది. ప్రీ వేదిక్ పీరియడ్ వరకు అసలు అన్‌టచబిలిటీ అనే కాన్సెప్టే లేదు. 6th సెంచరీ బీసీలో స్టార్ట్ అవుతుంది అంటారు. సో ఇక్కడ చండాలాస్ అనే వర్డ్ యూసేజ్‌లోకి వస్తుంది. ప్లస్ 4th సెంచరీ బీసీకి వచ్చేసరికి పాణిని రాసిన గ్రామర్ బుక్‌లో నిర్వాసిత అనే వర్డ్ ఉంటదన్నమాట. నిర్వాసిత. ఇంకా సెకండ్ స్టేట్మెంట్‌లో ఇచ్చారు అది. నిర్వాసిత which means it's a person whose touch can be defilling for parts. సో వాళ్ళ స్పర్శని కూడా అంతగా అబ్హర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎవాల్వ్ అయ్యింది. కొంచెం అడ్వాన్స్‌కి వచ్చేసింది. ఫస్ట్ చండాలాస్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ప్రిమిటివ్ స్టేజ్‌లో ఉంది దిస్ కాన్సెప్ట్ ఆఫ్ అన్‌టచబిలిటీ. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పర్సన్ యొక్క చేయి తగిలితే కుండ వాటర్ ఇది మలినమైపోతుంది అంటున్నారు కదా! సో ఇక్కడికి వచ్చేసిందన్నమాట అన్‌టచబిలిటీ అనే కాన్సెప్ట్. ఇంకొంచెం సెకండ్ స్టేజ్‌కి ఎవాల్వ్ అయింది. థర్డ్ స్టేజ్ ఏంటంటే విష్ణు స్మృతి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్. విష్ణు స్మృతీస్ ఉన్నాయి కదా! ఈ స్మృతీస్‌లో విష్ణు స్మృతి ఒకటి. ఈ విష్ణు స్మృతి ఏం చెప్తుందంటే దీంట్లో డైరెక్ట్‌గా ఒక వర్డ్ ఉంటుంది. అపురుష అని. అపురుష టు రెఫర్ అన్‌టచబుల్. ఇంకా ఫోర్త్ స్టేజ్ ఎప్పుడంటే 3rd సెంచరీ ఏడీ. ఇప్పటికొచ్చేసరికి ఇంకా అన్‌టచబిలిటీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎవాల్వ్ అయిపోయి ఉంటుంది. సో ఈ థియరీలో ఈయన చెప్పినారు. ఈ ఫస్ట్ స్టేజ్‌లో ఇలా చండాలాస్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. సెకండ్ స్టేజ్‌లో కొంచెం ఎక్కువగా అన్‌టచబిలిటీ అనే కాన్సెప్ట్ ఎవాల్వ్ అయిందని చెప్పడానికి ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే పాణిని గ్రామర్ బుక్‌లో ఈ వర్డ్ ఉంటది నిర్వాసిత అని. విష్ణు స్మృతిలో అపురుష వర్డ్ ఉంటదని. సో ఈ విధంగా వివేకానంద ఝా ఆరిజిన్ ఆఫ్ అన్‌టచబిలిటీ థియరీలో చెప్పిన పాయింట్స్ ఇక్కడ క్వెషన్స్‌లో మన ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ ఇంకొక థియరీ ఎవరు మనకు బాగా తెలిసిన అంబేద్కర్ గారు కూడా తెలిసిన అంటే పర్సనల్‌గా కాదులెండి. యాహ్! ద మోస్ట్ ఫెమిలియర్ అండ్ ఫేమస్ పర్సనాలిటీ కదా! సో అంబేద్కర్ గారు కూడా ఒక థియరీ ఇస్తారు. అదేంటంటే బ్రోకెన్ మెన్ థియరీ. బ్రోకెన్ మెన్ థియరీ. ఈ థియరీ దేనికి రిలేటెడ్ అంటే ఇది కూడా ఆరిజిన్ ఆఫ్ అన్‌టచబిలిటీ, ఆరిజిన్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా దాని గురించి డీల్ చేస్తదన్నమాట. ఒకవేళ బిట్ ఏదైనా వచ్చి ఆ బ్రోకెన్ మెన్ థియరీ ఎవరు ఇచ్చారంటే అంబేద్కర్ గారు. బ్రోకెన్ మెన్ థియరీ డీల్స్ టాక్స్ అబౌట్ వాట్ అంటే అన్‌టచబిలిటీ ఆరిజిన్ అన్నమాట. ఒకవేళ ఆ బిట్ వస్తే మీకు పనికొస్తుంది. బ్రోకెన్ మెన్ థియరీ అని ఇస్తారు. బ్రోకెన్ మెన్ థియరీ అంటే షార్ట్‌గా చెప్పాలంటే ఒక ఏన్షియంట్ పీరియడ్‌లో చాలా ట్రైబ్స్ గొడవ పడేవాళ్ళు కదా! డిఫరెంట్ ట్రైబ్స్ మధ్య గొడవలు ఎప్పుడూ ఉండేవి. వాళ్ళు లైక్ గవిస్తి అనే వర్డ్ కూడా యూజ్ చేసేవాళ్ళు కదా! ఏన్షియంట్ పీరియడ్‌లో గవిస్టిస్. సో అట్లా కౌస్ కోసం లైక్
ఇంకా వెల్త్ కోసం, విమెన్ కోసం అలా డిఫరెంట్ వాటి కోసం డిఫరెంట్ ట్రైబ్స్ మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుండేవి. ఇలా ఓడిపోయిన ట్రైబ్స్ ఏమవుతారంటే వాండర్ అవుతూ అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కడో చివరి ప్లేస్లలో మెయిన్ ఏరియాస్ కాకుండా లైక్ హిల్స్ అలాంటి వాటిని ఆక్యుపై చేస్తూ అట్లా ఉండేవాళ్ళు. వీళ్ళు బుద్ధిజంకి అట్రాక్ట్ కాబట్టి బుద్ధిజంని అడాప్ట్ చేసుకుంటారు. ఇక్కడ గెలిచి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఉన్న ట్రైబ్స్కి మధ్య బ్రాహ్మణిజమే ప్రివైల్ అవుతుంటుంది. వీళ్ళు వాళ్ళని మీట్ అయినప్పుడు, ఈ వాండరింగ్ ట్రైబ్స్ని మీట్ అయినప్పుడు వాళ్ళతో చెప్తారనమాట, ఇట్లా బ్రాహ్మణిజంని తీసుకోండి, బుద్ధిజం వదిలేసండి అని. కానీ వాండరింగ్ నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్ యాక్సెప్ట్ చేయవు. లేదు మేము బుద్ధిజంలోనే ఉంటామంటారు. సో ఇప్పుడు మన ఎవరైతే ఫస్ట్ నుంచి గెలిచి ఉన్నారో, ఎవరైతే మెయిన్ ఏరియాస్ని హోల్డ్లో పెట్టుకొని ఉన్నారో వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. ఇట్లా మీరు బుద్ధిజంని తీసుకుంటారా, మన హిందూయిజంని వద్దంటారా అనేసి వాళ్ళు రిటాలియేట్ చేస్తారు. ఎలా రిటాలియేట్ చేస్తారు? వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని అన్టచబుల్స్గా బ్రాండ్ చేయడం, వాళ్ళు ఏది ప్రాక్టీస్ వాళ్ళ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా వాళ్ళు ఏది చేసేదని కూడా ఒక అన్టచబుల్ థింగ్, అబ్హరెంట్ థింగ్గా చేయడం అయిపోతుంది అనమాట. ఇది మన అంబేద్కర్ గారు ఇచ్చిన థియరీ. సో ఇట్లా బ్రోక్ అయిన మెన్నే అన్టచబుల్స్ అయ్యారు. ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి వెళ్ళిపోయి వాండర్ అవుతూ తిరుగుతూ ఉన్న ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళని ఇలా వార్లో గెలిచిన ట్రైబ్స్ అన్టచబుల్స్గా బ్రాండ్ చేశారు అని చెప్తారు మన అంబేద్కర్ గారు బ్రోకెన్ మెన్ థియరీలో. ఓకే, సో బ్రోకెన్ మెన్ థియరీ is also related to origin of untouchability. Okay, go to the third statement. The Government of India Act 1935 introduced the term scheduled caste, defining the group as such caste parts of groups within caste to correspond to the classes of persons formerly known as the depressed classes. Yes, it is correct. The 1935 Act ఇంట్రొడ్యూస్ చేస్తుంది షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే టర్మ్ని టు రెఫర్ ద ఫార్మర్ డిప్రెస్డ్ క్లాసెస్. సో ఆల్ ఆఫ్ ది అబవ్. Next one. Consider the following statement with reference to child labor. Serfdom is when a person is forced to live and work on land belonging to another person, often with little or no pay. Debt bondage is a type of bonded and forced labor where work is exchanged to pay off loans that people cannot pay off with money or goods. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే డెట్ బాండేజ్ అంటే మనకి పేరులోనే ఉంది, అప్పు చేయడం వలన బానిసత్వంలోకి ఉండిపోవడం. డెట్ బాండేజ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ బాండెడ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. సో అప్పు చేసేసి విత్ ఇంకా ఇంట్రెస్ట్ అదంతా అది ఎక్కువ పెరిగిపోతుంది. అండ్ ద పీపుల్ హూ బారోడ్ విల్ నాట్ have the capacity to repay that loan either through money or through some goods. So they prefer to pay off that loan by working to the person from whom they borrowed the money. So they work without any salary and they work to pay off the complete loan, complete debt they have taken. కానీ ఇది ఫ్రీక్వెంట్గా ఏమవుతుందంటే అది ఎప్పటికీ ఆ డెట్ తీరదనమాట. వీళ్ళు ఎంత వర్క్ చేసినా దానికి తక్కువ ఉంటుంది, ఎంత వర్క్ చేసినా దానికి క్యాలిక్యులేట్ చేసే అమౌంట్ తక్కువ ఉంటుంది. వీళ్ళు అప్పు తీసుకున్న దానిపైన ఇంట్రెస్ట్ మాత్రం చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ పడిపోతుంటుంది. ఇలా వీళ్ళు జనరేషన్స్ కొద్దీ డెట్ బాండేజ్లో ఉండాల్సి వస్తుంది అనమాట. ఇంకా సెర్ఫ్డమ్ తీసుకుంటే సెర్ఫ్డమ్, స్లేవ్స్ ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం కాదు ఎక్కువే ఉంటుంది. స్లేవ్స్ ఏంటంటే ఇక్కడ సెల్లింగ్ అండ్ ట్రేడింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. పర్సన్స్ని లైక్ థింగ్స్ లాగా కొనడం అమ్మడం జరుగుతుంది. ఇక్కడ స్లేవ్ అంటే కంప్లీట్లీ ఇంకా హీ లాస్ట్ ఆల్ ద రైట్స్ ఓవర్ హిమ్సెల్ఫ్ అనమాట. ఇంకా ఎవరైతే కొంటారో వాళ్ళకి కంప్లీట్ రైట్స్ ఉంటాయి ఆ పర్సన్ పైన. అండ్ ద స్లేవ్ షుడ్ వర్క్ ఫర్ ద ఓనర్, ఫర్ ద మాస్టర్. హీ హ్యాస్ నో విల్, హీ హ్యాస్ నో సే, హీ హ్యాస్ నో పవర్, హీ హ్యాస్ నథింగ్. హీ ఈజ్ జస్ట్ లైక్ ఎ రోబోట్, హీ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ మాస్టర్. స్లేవ్స్ అంటే అలా ఉంటుంది.
కానీ సెల్ఫ్ డోమ్‌లో ఏమంటే బయింగ్ సెల్లింగ్ ఉండదు గానీ, ఉండే ఛాన్స్ కూడా ఉంది. అది కూడా చెప్తాను. సెల్ఫ్ డోమ్‌లో ఎట్లా అంటే వీళ్ళు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్‌కి అటాచ్డ్ అనమాట. ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ కొందరు సెల్ఫ్‌కి ఇచ్చేసుంటారు. సో, వాళ్ళు ఇదే ల్యాండ్ పైనే వర్క్ చేసుకుంటారు. ఆహ్, అది లైక్ ప్రొడ్యూస్ ఎవరికి వీళ్ళకి కాదు. ల్యాండ్ లార్డ్‌కనమాట. వీళ్ళ మాస్టర్‌కెళ్తుంది. వీళ్ళకేముంటే ల్యాండ్ లార్డ్ జస్ట్ ఒక సబ్సిస్టెన్స్‌కి సరిపోయేంత అంత కొంచెం వీళ్ళకిస్తారనమాట. బ్రతకగలిగేమైనా. ఇంకొకటేంటంటే మనం చాలా టైమ్స్ మన ఏన్షియంట్ పీరియడ్‌లో గానీ, ఇప్పుడు మిడివల్‌లో కూడా ల్యాండ్స్ డొనేషన్ కానీ, లేకుంటే ఆహ్, ల్యాండ్ గ్రాంట్స్ కానీ అలా అలా జరిగాయి గదా! అప్పుడేం జరుగుతుందంటే ల్యాండ్స్ అమ్మడం కానీ ఇలా ఏది జరిగినా గూడా ఇక్కడ ఈ ల్యాండ్‌కి అటాచ్ అయిన సెర్ఫ్స్ కూడా వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతారనమాట. ఫ్రమ్ పర్సన్ ఏ నుంచి బికి ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ అయిందంటే, ఈ ల్యాండ్ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే బ్రతుకుతున్నారో ఆ సెర్ఫ్స్ కూడా ఈ నుంచి బికి ట్రాన్స్‌ఫర్ అవుతారు. బి వల్ల న్యూ మాస్టర్ అవుతారనమాట. సెర్ఫ్‌కి మాస్టర్ ఏ వెళ్ళిపోయి బినే మాస్టర్‌గా ఉంటారు. ఇలా వీళ్ళు ఒక పీస్ ఆఫ్ ల్యాండ్‌కి అటాచ్ అయి ఉంటారు. ల్యాండ్ వాళ్ళకంటూ ఓన్ ఐడెంటిటీ ఉండదు. ఇట్లా ల్యాండ్ ఎవరికి షిఫ్ట్ అయితే వాళ్ళ కింద వీళ్ళు సర్వెంట్స్ లాగా అవుతారనమాట. సర్వెంట్స్ కాదు ఎగ్జాక్ట్ వర్డ్ అయితే సెర్ఫ్స్ అవుతారు. సెర్ఫ్. సెర్ఫ్‌డమ్ ఈజ్ వెన్ ఏ పర్సన్ ఈజ్ ఫోర్స్డ్ టు లివ్. యాహ్! ఇక్కడ ఎవరు ఇష్టపడి ఇంత తక్కువ దానికి వర్క్ చేయరు కదా! సో, ఇక్కడ ఫోర్స్డ్ టు లివ్ అండ్ వర్క్ ఆన్ ల్యాండ్ బిలాంగింగ్ టు అనదర్ పర్సన్ ఆఫెన్ విత్ లిటిల్ ఆర్ నో పే. ఇస్తే కొద్దిగా డబ్బులిస్తారు. లేకోకుంటే ఏమివ్వరు. జస్ట్ ఇంగా సబ్సిస్టెన్స్‌కి సరిపోయే గ్రెయిన్స్ అలా ఇస్తారు అంతే అనమాట. అది సెర్ఫ్‌డమ్. నెక్స్ట్ క్వెషన్. అరేంజ్ ద స్టెప్స్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అజిటేషన్ డ్యూ టు యూత్ అన్రెస్ట్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. ఒక అజిటేషన్, ఒక మూమెంట్, ఒక సోషల్ మూమెంట్ ఏదైనా కూడా ఆల్ ఆఫ్ సడెన్ ఏం రైజ్ అవ్వదు కదా! సో, ఇట్ పాసెస్ త్రూ సర్టెన్ స్టేజెస్. స్టేజ్ 1, 2, 3 లైక్ దట్. ఎనీ మూమెంట్, ఎనీ అజిటేషన్ అసలు ఆరిజిన్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఎవరైనా అజిటేట్ అవ్వాలి అని ఎప్పుడు అనుకుంటారు? మూమెంట్ చేయాలని ఎప్పుడు అనుకుంటారు? రివోల్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకుంటారు? వెన్ దే ఆర్ కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్ విత్ ద ఎగ్జిస్టింగ్ కండిషన్స్. దే ఆర్ డిసప్పాయింటెడ్ అంటే డిస్‌కంటెంట్ డెవలప్ చేసుకుంటారు. ఆహ్, ఎగ్జిస్టింగ్ కండిషన్స్ పైన. ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ ఏదైనా సరే వాటిపైన డిస్‌కంటెంట్ డెవలప్ అయితది. అది ఫస్ట్ స్టేజ్ అనమాట. నచ్చదు. వెరీ డిస్‌గస్టింగ్‌గా ఉంటుంది. ఆహ్, దే హేట్ దట్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అండ్ కండిషన్స్. సో, ఆ విధంగా డిస్‌కంటెంట్. సో, డిస్‌కంటెంట్ డెవలప్ అవ్వడం ఫస్ట్ స్టేజ్ అవుతది. మన ఏ అజిటేషన్‌కైనా, ఏ మూవ్‌మెంట్‌కైనా. సో, డిస్‌కంటెంట్ డెవలప్ అయ్యాక హ్మ్. ఇనిషియేషన్ తీసుకునేది. అంటే ఎగ్జాక్ట్‌గా ఇదే స్టెప్స్ అలా రావు. మీరు కొంచెం ఇలా అర్థం చేసుకుంటే ఏం జరుగుతది, నెక్స్ట్ ఏమవుతది, ఏదైనా గూడా ఫస్ట్ ఒక ఫార్మ్ అవ్వడం, తర్వాత గ్రో అవ్వడం, ఫార్మలైజ్ అవ్వడం, తర్వాత డిక్లైన్ అవ్వడం, తర్వాత డై అవ్వడం ఇలా ఉంటది గదా! ఒక సైకిల్, ఒక మూవ్‌మెంట్, ఒక ఎనీథింగ్‌లో ఒక సైకిల్, ఒక స్టేజెస్‌ని కాన్సెప్చువల్‌గా అర్థం చేసుకుంటే ఎగ్జాక్ట్ ఇదే టర్మ్స్ ఇవ్వకపోవచ్చనమాట. ఎందుకంటే కొన్ని థియరీస్‌లో ఇలా 5 స్టేజెస్ ఇస్తారు. కొన్ని థియరీస్‌లో 3 స్టేజెస్ ఆఫ్ ఎ మూవ్‌మెంట్ అంటారు. సోషల్ మూవ్‌మెంట్. ఆర్ 4 స్టేజెస్ ఆఫ్ ఎ అజిటేషన్ అట్లా ఉంటదనమాట. ఏదిచ్చినా కూడా మీరిది అర్థం చేసుకుంటే పెట్టగలరు. ఫస్ట్‌దైతే డిస్‌కంటెంట్ స్టేజ్ కదా! లేకుంటే వాళ్ళు వర్డ్స్ వేరేలాగా ఇవ్వచ్చు. డిసప్పాయింటెడ్ స్టేజ్, కంటెంప్ట్ స్టేజ్, అబ్హరెంట్ స్టేజ్ అట్లా ఏదైనా ఇవ్వచ్చు. బట్ స్టిల్ మనకి కొంచెం అజిటేషన్ లేకుంటే ఒక సోషల్ మూవ్‌మెంట్ ఎలా గ్రో అవుతుంది అని అర్థం చేసుకుంటే మనం పెట్టొచ్చు ఆప్షన్స్ ఎలా ఇచ్చినా కూడా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూద్దాం. డిస్‌కంటెంట్ అనేది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియేషన్. ఇప్పుడు డిస్‌కంటెంట్ చాలా మందిలో ఇండివిడ్యువల్‌గా అక్కడక్కడ కొద్ది గ్రూప్స్‌లలో డిస్‌కంటెంట్ డెవలప్ అయింది. ఎగ్జిస్టింగ్ సొసైటీ ఆర్ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ పైన. ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకొని లైక్ అందరూ డిస్కస్ చేయడం.
ఇది నచ్చట్లేదు, ఇది రాంగ్ ఉంది, ఇది తప్పు ఉంది అంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా అవును నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది, మనం ఏదైనా చేయాలి, వి షుడ్ డూ సంథింగ్ అని ఇనిషియేషన్స్ తీసుకొని కొందరు ముందుకు రావడం. ఎవరొకరు ముందుకు వస్తుంది కదా అవుతుంది. సో లీడర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ అజిటేషన్ సోషల్ మూమెంట్ అనమాట. ఇది ఇనిషియేషన్ స్టేజ్లో ఇనిషియేట్ తీసుకుంటారు, డిస్కషన్స్ జరుగుతాయి. ఏం చేయాలి, ఇలా ఉన్నాయి కండిషన్స్, ఆల్టర్నేటివ్ ఏదైతే బాగుంటుంది, మనం ఏం చేద్దాం అలా అనమాట. సో ఇనిషియేషన్ స్టేజ్ అయిపోయాక నెక్స్ట్ ఫార్మలైజేషన్ స్టేజ్ అనమాట. ఫార్మలైజేషన్ స్టేజ్ అంటే రూల్స్ అసైన్ చేస్తారు. ఏదైనా ఇన్ఫార్మల్కి ఫార్మల్కి డిఫరెన్స్ ఏముంటుంది? ఫార్మల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్, వెరీ ప్లాన్డ్ అలా కదా. సో ఫార్మలైజేషన్ స్టేజ్కి ఎంటర్ అయినప్పుడు ఇలా డిస్కషన్స్ అన్నీ అయిపోయాక ఒక ఫైనల్ ఫార్మలైజేషన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎవరికి ఏ రోల్ ఇవ్వాలి, ఎవరు ఇట్లా ట్రెజరర్ రోల్ ఎవరికి ఇవ్వాలి, లైక్ మోటివేటర్ రోల్ ఎవరికి ఇవ్వాలి, ప్లానింగ్ రోల్ ఎవరికి ఇవ్వాలి, ఇలా అసలు ప్లాన్ చేసినాక ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఆల్టర్నేటివ్ పాత్ ఏం డెవలప్ చేయాలి, మనం దీన్ని అపోజ్ చేస్తున్నాం కదా, వాట్ షల్ బి అవర్ ఫ్యూచర్ 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 సిస్టమ్, ఫ్యూచర్ ప్రాక్టీస్ ఏమై ఉంటే బాగుంటుంది, అలా అన్నీ ప్లాన్ చేసి ఇలా ఫార్మలైజేషన్ స్టేజ్ లైక్ ఎంటర్ అవుతారు. ఫార్మలైజేషన్ అయిపోయాక ఇంకా మూమెంట్ చేయడానికి ఎవరైతే ఇనిషియేషన్ తీసుకున్నారో, ఎవరెవరికైతే డిస్కంటెంట్ ఉందో వీళ్ళుంటే సరిపోదు కదా. మూమెంట్ సక్సెస్ అవ్వాలంటే పబ్లిక్ సపోర్ట్ ఉండాలి. సో లీడర్ అనేవాళ్ళు ప్లస్ ఈ ఇంకా ఎవరెవరైతే ఇనిషియేషన్ తీసుకుని ముందుకు వచ్చారో వీళ్ళంతా కూడా పబ్లిక్ సపోర్ట్ కోసం అందరినీ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తారు. ఇది ఫార్మలైజేషన్. పబ్లిక్ సపోర్ట్ స్టేజ్ పబ్లిక్ని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి క్లియర్గా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి సపోర్ట్ని గ్యాదర్ చేస్తారనమాట. ఇలా ఉంది, ఇది 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 ఇన్జస్టిస్, మనం ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి కరెక్ట్ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మనం బెనిఫిట్ అవుతాము, ఇలా అందరిని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి పబ్లిక్ సపోర్ట్ని గ్యాదర్ చేసి పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తారు. తర్వాత అన్నీ అయిపోయినాయి, ఇంకేంటి ఇంతసేపు ప్లాన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా అయింది కదా, ఇంకా యాక్షన్. సో యాక్షన్ తీసుకోవడమే మన లాస్ట్ స్టేజ్ ఇక్కడ. ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తర్వాత డిక్లైన్ అవ్వడం అలా ఉంటుంది అనమాట. దేనికైనా మళ్ళీ డై అవ్వడం, లేకుంటే ఇన్స్టిట్యూషనలైజ్ అవ్వడం, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ 5 స్టేజెస్కి కన్ఫైన్ అయిపోయింది. పబ్లిక్ యాక్షన్ స్టేజ్ వరకు వెళ్ళాం. సో ఫస్ట్ వచ్చి డిస్కంటెంట్ స్టేజ్, 5th one is first. Next initiation stage, the second one, and then formalization stage అంటే first one 5 2 1, and then public support stage 3. Yeah, next question. India ratified various international conventions and human rights instruments committing to secure equal rights of women. Key among them is the ratification of Convention on Elimination of All Forms of Discrimination Against Women, CEDAW. In which year India ratified CEDAW? CEDAW అనేది ఉమెన్కి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకున్న కన్వెన్షన్ అనమాట. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు అడాప్ట్ చేస్తుంటుందంటే 1979లో అడాప్ట్ చేసుకుంటారు. ఇది 1981లో ఫోర్స్లోకి వస్తుంది. ఈ సిడా అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఎస్ఏ క్వశ్చన్లో దీనిపైన వస్తుంది అనమాట. సిడా ఇది సిడానే వచ్చింది అనుకుంటా. కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ ఉమెన్. ఇక్కడ క్వశ్చన్ ఏంది, ఇండియా ఎప్పుడు రాటిఫై చేస్తుంది అని కదా. మన ఇండియా రాటిఫై చేసేది ఒక ఇయర్లో చేస్తుంది, 1993, కానీ అంతకంటే ముందే సైన్ చేసి ఉంటుంది. 1980లోనే రాటిఫైడ్ ఇట్, ఇండియా సైన్డ్. ఓకే, 1980లో సైన్ చేసి ఉంటుంది, రాటిఫికేషన్ మాత్రం 1993లో రాటిఫై చేస్తుంది, 1993లో.
సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ తీసుకుని వచ్చింటుంది సీదా. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు నిర్భయ ఫండ్. నిర్భయ ఫండ్ చాలా టైమ్స్ విని ఉంటాం. ఇంతకీ నిర్భయ ఫండ్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు, నిర్భయ ఫండ్ నుంచి ఎక్స్పెండిచర్ ఎవరు మేనేజ్ చేస్తారు అనేది క్వశ్చన్ మనకు వచ్చింది ఇక్కడ. సో నిర్భయ ఫండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్, విమెన్ కదా. సో విమెన్ రిలేటెడ్ కాబట్టి మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఎక్స్పెండిచర్ అక్కడి నుంచి నిర్భయ ఫండ్లో నుంచి ఫండ్స్ తీసుకొని ఏం చేయాలి విమెన్ కోసం అని డెసిషన్ తీసుకొని ఏదైనా స్కీమ్స్కి ఏదైనా దానికి ఛానలైజ్ చేసి దాన్ని యూజ్ చేసుకునేది మాత్రం మినిస్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఎక్స్పెండిచర్ చూసుకుంటుంది, ఎక్స్పెండిచర్ చేయడం దీని పని. కానీ ఆ నిర్భయ ఫండ్లో 1000 crores ఇస్తారు కదా, నాన్ ల్యాప్సబుల్ ఫండ్ కదా ఇది. అంటే అది ఆ ఇయర్లో ఖర్చు పెట్టుకుని అవి ల్యాప్స్ అవ్వవు, ఎప్పటికీ అట్లే ఉంటుంది. అంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి కదా. మామూలుగా అయితే ఒక బడ్జెట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయేసరికి ఆ గ్రాంట్స్ ఆ ఫండ్స్ యూజ్ చేయకుంటే ఆ మినిస్ట్రీ నుంచి అవి రిటర్న్ వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఇది ఏంటంటే నాన్ ల్యాప్సబుల్ ఫండ్ అనమాట, 8000 crore ఫండ్ని. ఈ ఫండ్ని అడ్మినిస్టర్ చేసేది అయితే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, ఎక్స్పెండిచర్ని చూసుకునేది మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఎందుకంటే వీళ్ళకే కదా దేనికి ఖర్చు పెట్టాలి, ఎలా దాన్ని ఉపయోగించాలి కరెక్ట్ వేలో అని ఈ ఉమెన్ మినిస్ట్రీకే తెలుస్తుంది, బికాస్ ఇట్స్ ఎ విమెన్ రిలేటెడ్ ఫండ్. బట్ అడ్మినిస్ట్రేషన్ ఎనీ ఫైనాన్స్ కదా, ఇది ఫైనాన్స్ మ్యాటర్, అడ్మినిస్ట్రింగ్ ఆఫ్ ఫండ్ కదా. సో ఇది ఫినాన్స్ రిలేటెడ్, సో మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ చూసుకుంటుంది. సో both statements are correct. Question is find the incorrect statement, so neither one, not two. Next one, just the following statement, reservations for scheduled caste, scheduled tribes and other backward classes can be referred to as horizontal reservation. SC, ST, OBC and EWS ఇలా ఇచ్చే రిజర్వేషన్స్ ఏమంటాం మనం, vertical reservations అంటాం, not horizontal. So vertical reservation. ఇలా ఓపెన్ కేటగిరీ ఇలా కొంచెం ఆల్ కమ్యూనిటీస్ని తీసుకుంటే ఎస్టీకి ఒక పర్టికులర్గా ఎస్సీ కమ్యూనిటీకే స్పెసిఫిక్గా ఒక రిజర్వేషన్, ఎస్టీకి పర్టికులర్గా ఒక రిజర్వేషన్, ఓబీసీకి పర్టికులర్గా, ఇవన్నీ వర్టికల్ రిజర్వేషన్స్ అనమాట. హారిజాంటల్ రిజర్వేషన్లో ఏమవుతారంటే లైక్ ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకో రిజర్వేషన్ ఉంటుంది, ప్లస్ అది హారిజాంటల్గా అందరికీ అప్లై అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ డిసేబుల్ ఈ రిజర్వేషన్స్ తీసుకుంటే విమెన్కి 1/3 రిజర్వేషన్ ఉంది ఇప్పుడు మన ఏపీలో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఈ 1/3 రిజర్వేషన్ ఏంటి, ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నా కూడా ఇంకొకటి ఇలా అన్ని ఇక్కడ మన ఎగ్జాక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ ఈజ్ ఆల్వేస్ అప్లైడ్ సెపరేట్లీ టు ఈచ్ వర్టికల్ కేటగిరీ అండ్ నాట్ అక్రాస్ ద బోర్డ్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 1/3 రిజర్వేషన్ ఉమెన్కి ఇస్తే టోటల్ 100 సీట్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ విమెన్ అందరికి కలిపి 33.33 వస్తుంది కదా. ఇప్పుడు 33.33 ఉమెన్ ఉంటే సరిపోతుందా అంటే అలా కాదు. ఏంటంటే ఎస్సీకి కొన్ని సీట్స్ రిజర్వ్ చేసింటారు, ఇప్పుడు 16 సీట్స్ రిజర్వ్ చేసింటే ఈ 16లో 1/3 ఉమెన్కి ఇవ్వాలి, ఎస్టీలో 1/3 ఉమెన్కి ఇవ్వాలి, బీసీలో 1/3 ఉమెన్కి ఇవ్వాలి, ఓసీలో 1/3 ఉమెన్కి ఇవ్వాలి, ఇలా ఉండాలన్నమాట. అంటే టోటల్గా కలిపేసి 1/3 ఇచ్చేస్తే టోటల్గా చూసేసి 1/3 వచ్చేసిందంటే అలా సరిపోదు అనమాట. ఈచ్ వర్టికల్ కేటగిరీకి సపరేట్గా అప్లై అవుతుంది. ప్లస్ హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక డిసేబుల్ వాళ్ళకి 1% రిజర్వేషన్ అన్నారంటే ఏ డిసేబుల్డ్ అనేది లేదనమాట. హారిజాంటల్ ఇట్లా
లైక్ వర్టికల్ అయితే ఏంది, ఈ పర్టికులర్ కమ్యూనిటీ, ఈ పర్టికులర్ కమ్యూనిటీ, ఈ పర్టికులర్ కమ్యూనిటీ, హారిజాంటల్ రిజర్వేషన్ అన్ని కమ్యూనిటీలో. డిసేబుల్ వాళ్ళకి 1% రిజర్వేషన్ అంటే అది ఎస్సీ కమ్యూనిటీలో అయినా, ఎస్టీ అయినా, జనరల్ అయినా, ఓసీ అయినా, ఏదైనా సరే అన్నిట్లో ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. హారిజాంటల్ రిజర్వేషన్ అని అనౌన్స్ చేశాక అది అన్నిటికీ వస్తుంది. ప్లస్ దాని క్యాలిక్యులేషన్ మాత్రం ఈచ్ పర్టికులర్ గ్రూప్కి సపరేట్గా ఉంటుంది. ఇక్కడ 1% రిజర్వేషన్ డిజేబుల్కి అనగానే ఒక 100 సీట్స్లో ఒక సీట్, 100 వద్దు, 1000 సీట్స్లో 10 సీట్స్ వాళ్ళకి. సో ఈ 10 మెంబర్స్ ఓసీ నుంచి వస్తే సరిపోతుందా అంటే అట్లా సరిపోదు. ఎస్సీలో కూడా 1% రిజర్వేషన్, ఎస్టీలో కూడా 1%, అలా అనమాట. అందరికీ అన్ని వర్టికల్ రిజర్వేషన్ గ్రూప్స్లో సపరేట్గా ఆ క్రైటీరియాని, ఆ ఇచ్చిన రిజర్వేషన్ క్రైటీరియాని ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి ఇచ్చే రిజర్వేషన్ వర్టికల్ రిజర్వేషన్ అంటారు. కానీ మన ఫస్ట్ స్టేట్మెంట్లో హారిజాంటల్ రిజర్వేషన్ అని ఇచ్చారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 2 only. Next one. How much land was allocated to SC and ST community respectively under YSR Badugu Vikasam scheme by AP government? వైఎస్ఆర్ బడుగు వికాసం స్కీమ్ తీసుకొచ్చారు కదా గవర్నమెంట్. ఇది పర్టికులర్గా దీంట్లో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ యొక్క డెవలప్మెంట్ కోసం, ఆంటర్ప్రినర్షిప్ కోసం, అన్నిటికీ. సో దీంట్లో ఉండే ప్రొవిజన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ అలొకేషన్ రిజర్వేషన్ ఎంత పెట్టి ఉంటారంటే 16.26%. ఇలా ఇంకా ఈ స్కీమ్లో ఇంకా ఏమేమి ఉన్నాయి కూడా అన్ని ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా సొల్యూషన్లో కొంచెం డీప్ ఇచ్చారు. సొల్యూషన్ ఇవ్వలేదు దీనికి. ఓకే, మీరు ఈ స్కీమ్ సెర్చ్ చేసి అన్ని ప్రొవిజన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు సిలబస్లో ఉంది. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ కోసం గవర్నమెంట్ ఏం చేసింది అనేది మన సిలబస్లో ఉంది. ఇది కరెంట్ అఫైర్స్ కింద రావచ్చు, మన ఇండియన్ సొసైటీ కింద కూడా రావచ్చు. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ వన్. Next question. Following are the significant incidents which broke the myth that caste discrimination was a thing of the past. This depicted the intensification of caste in the modern agrarian economy, emphasizing the role of status and honor in the system of stratification, the significance of economic and political power, and the deep-rooted notions of untouchability that could lead to brutality in Indian society. The upper caste Kammas and Reddys were accused of executing a routine slaughter against Dalits in the following incidents. Identify them. మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా, ఇప్పుడు లైక్ మన బామ్మ వాళ్ళ కాలంలో ఎప్పుడో అప్పుడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇట్స్ ఎ థింగ్ ఆఫ్ పాస్ట్, నో మోర్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎగ్జిస్ట్ అలా అనుకునే వాళ్ళకి ఇట్స్ ఏ మీత్. స్టిల్ ద క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎగ్జిస్ట్. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్స్ బ్లాటెంట్ ఫామ్ అని మన కళ్ళ ముందుకి తీసుకొచ్చి మనకు ఒక విట్నెస్లుగా నిలబడిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద ఇన్సిడెంట్స్ వేర్ ద దళిత్స్ వర్ మ్యాసకర్డ్. అవి ఏంటి, కింద వాటిలో ఏవి అవి అని అడుగుతున్నారు అన్నమాట క్వశ్చన్. కారంచేడు మ్యాసకర్, సుండూర్ మ్యాసకర్, నీరుకొండ మ్యాసకర్. ఈ కారంచేడు మ్యాసకర్ ఎప్పుడు అంటే బాపట్లలో జరుగుతుంది. బాపట్లలో 1985లో జరుగుతుంది అనమాట. ఈ 3 మ్యాసకర్స్ కూడా మన ఏపీలోటివే ఎగ్జాంపుల్గా ఇచ్చారనమాట. ఏపీలో జరిగిన ఒక కాస్ట్ డిస్క్రిమినేషన్ బేస్గా జరిగిన 3 బిగ్ మ్యాసకర్ ఈవెంట్స్ ఇవి. మనం గుర్తుపెట్టుకుంటే ఒకవేళ గ్రూప్ 1 రాసే వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. అందులో ఇప్పుడు ఏదో ఒక రూమర్ లైక్ చెప్తున్నారు కదా, కొన్ని గ్రూప్స్లో కూడా, టెలిగ్రామ్ గ్రూప్స్లో అలా సొసైటీ పెట్టబోతున్నారు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అని. ఒకవేళ సొసైటీ పెట్టకుండా కూడా మనం ఒక ఎస్సే రాసేటప్పుడైనా ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంది పరిస్థితి, ఇంత ప్రోగ్రెస్ అయింది అంటారు కదా ఇండియా, స్టిల్ డిస్క్రిమినేషన్ ఇలా జరుగుతుంది, దాన్ని కోట్ చేసుకోవచ్చు ఈ ఒక మన ఇన్సిడెంట్స్ని గుర్తుపెట్టుకుంటే. ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఎలా అంటే అన్టచబిలిటీ అనేది ఒక టాపిక్ ఉంది, క్యాస్ట్ ఇవన్నీ కూడా డైరెక్ట్లీ టాపిక్స్ కదా మన సొసైటీలో. అలా అంటే అప్పుడు
ఒక ఈ ఇన్సిడెన్స్ ఏదైనా 25 ఇయర్స్, 30 ఇయర్స్, 50 ఇయర్స్ అయిన ఇన్సిడెన్స్ ఉన్నా కూడా లేకుంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకుంటే మంచిది. కారంచేడు మాసకర్ అనేది బాపట్లలో జరుగుతుంది 1985లో. ఇంకా సింధూర్ మాసకర్, సింధూర్ మాసకర్ ఇది కూడా అంతే 1991లో గుంటూరులో. ఇక్కడ ఏంటంటే కమ్మాస్, దళిత్స్, ఇక్కడ రెడ్డిస్ అండ్ దళిత్స్. మళ్ళీ నీరుకొండ మాసకర్ కూడా 1987లో జరుగుతుంది. 15+25 ఓకే యా. ఇవి కూడా గుంటూరు. ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్కువ గుంటూరు డిస్ట్రిక్ట్లో జరిగిన మాసకర్స్. ఈ 3 మాసకర్స్ కూడా. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Consider the following statement with reference to National Commission for BC. Yeah. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ ఉంటుంది కదా ముందు నుంచి. కానీ తర్వాత ఇటీవల మనం 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తాం. 338B ఆర్టికల్ ఇంక్లూడ్ చేస్తాం, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తామన్నమాట. సో first statement is the National Commission for Backward Classes was set up in 1991 with a statutory body status. ఇది స్టాట్యుటరీ బాడీ స్టేటస్తో సెటప్ చేశారు కానీ ఇయర్ అయితే 1991 కాదు, 1993. The same year when National Human Rights Commission was established. Not like Protection of Human Rights Act was enacted. 1993 అప్పుడే మన నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా సెటప్ చేసింటాం 1993, నాట్ 1991. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ఇంకా 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తాం ఈ కమిషన్కి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సో 2 ఓన్లీ. నెక్స్ట్ వన్. Consider the following statement with reference to 102nd Amendment Act. So 102nd Amendment is related to conferring constitutional status to National Commission for Backward Classes. సో ఈ అమెండ్మెంట్లో ఇచ్చిన ఇతర అదర్ ప్రొవిజన్స్ రిలేటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఏమున్నాయంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి this 102nd Amendment Act empowered the President to specify the socially and educationally backward classes in relation to a state or union territory. నేను ఫస్ట్లోనే చెప్పుకున్నాం క్లాస్ ఫస్ట్లో. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది కదా మణిపూర్ది జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నప్పుడు అక్కడ ట్రైబల్ లిస్ట్. ఇక్కడ కూడా అదే చెప్తాం మనం. ట్రైబల్ లిస్ట్ని ఫస్ట్ ఎవరు స్పెసిఫై చేస్తారు? ఒక యూనియన్ టెరిటరీ వైజ్ లైక్ స్టేట్ వైజ్ లిస్ట్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ప్రెసిడెంట్ నోటిఫై చేస్తారు అని చెప్తాం. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇస్తారు ప్రెసిడెంట్ అని చెప్పారు. సో ఇక్కడ కూడా సేమ్ మన బీసీస్ కూడా ఈ ఒక స్టేట్లో ఎవరిని బీసీస్గా రికగ్నైజ్ చేయాలి అనేసి ప్రెసిడెంట్ చెప్తారు, ప్రెసిడెంట్ స్పెసిఫై చేస్తారు. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఇంకా సెకండ్ స్టేట్మెంట్కి వెళ్దాం. ఎనీ inclusion in or exclusion from the central list of social and educational backward classes specified in a presidential notification can be done by a presidential notification. ఇది కూడా మనం సేమ్ ఇందాక ట్రైబల్ లిస్ట్ ఎలా ఉందో కాన్సెప్ట్ సేమ్ అదే అనమాట. అది గుర్తుపెట్టుకుంటే ఇది కూడా గుర్తుంటుంది. ఇక్కడ ఏం చెప్పాం మనం, ట్రైబల్ లిస్ట్ని ఫస్ట్ నోటిఫై చేసేది ప్రెసిడెంటే, కానీ ఆ ట్రైబల్ లిస్ట్కి ఎనీ ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ అడిషన్ డిలిషన్స్ చేసే రైట్ మాత్రం ప్రెసిడెంట్కి ఉండదు, పార్లమెంట్కి ఉంటుంది అని అనుకున్నాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంకోటి కూడా చెప్పాను, అక్కడ ఏం చెప్పాను, షెడ్యూల్ ఏరియా గురించి. ఏరియాకి అయితే మోడిఫికేషన్స్ కూడా ప్రెసిడెంట్కే పవర్ ఉంది, కానీ ఇలా షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్కి మాత్రం మోడిఫికేషన్లో ఉండదు. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం ఈ బీసీ కమ్యూనిటీ లిస్ట్ ఇచ్చాక ఒకసారి దాన్ని మాడిఫై చేసే పవర్ మాత్రం పార్లమెంట్కి ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉండదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ కదా, ఓన్లీ 1. నెక్స్ట్ వన్. The union government is now looking to design a survey that can gauge
the Human Development Index specifically for about 28 lakh people of the dash living in over 22,000 villages across the country of the ఓకే ఏ కమ్యూనిటీస్కి కింద చాలా మందిని ఇచ్చారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మన యూనియన్ గవర్నమెంట్ ఒక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటుంది. ఎవరికి ఒక పర్టికులర్ ఒక గ్రూప్కి మాత్రమే ఒక 28 lakh పీపుల్ని సర్వే చేసి ఈ 28 lakh పీపుల్ 22,000 విలేజెస్లో రిసైడ్ అయి ఉన్న 28 lakh పీపుల్ని సర్వే చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని డెవలప్ చేద్దామని మన యూనియన్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఇంతకీ ఏ కమ్యూనిటీ ఎవరిని చేయాలనుకుంటుంది అనేది మన క్వశ్చన్ అనమాట. షెడ్యూల్డ్ క్యాస్ట్ గ్రూప్సా, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్నా, లేకుంటే రూరల్ గర్ల్స్ చిల్డ్రన్ బిలో 18 ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్సా అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఆన్సర్ ఏంటంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. యాక్చువల్లీ ఏంటి ప్రైమ్ మినిస్టర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ డెవలప్మెంట్ మిషన్ అనేది మనం తీసుకొచ్చాం. ప్రైమ్ మినిస్టర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ డెవలప్మెంట్ మిషన్. ఈ మిషన్ ఏమేంటంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి మినిమం బేసిక్ నీడ్స్ లైక్ వాటర్, శానిటేషన్, హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ, అలా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ బేసిక్ నీడ్స్ని వాళ్ళ రీచ్లోకి, వాళ్ళ యాక్సెసిబిలిటీలోకి, వాళ్ళ అఫోర్డబిలిటీ రేంజ్లోకి తీసుకురావాలి అనేసి మనం పిఎం ప్రైమ్ మినిస్టర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ డెవలప్మెంట్ మిషన్ తీసుకొస్తాం. ఈ మిషన్లో భాగంగానే హ్యూమన్ డెవలప్మెంట్ సర్వేని క్యారీ చేయాలి అనుకుంటున్నారనమాట. ఎందుకు అంటే ఇలా ఇప్పుడు వాళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సేమ్ ఓన్లీ పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసమే ఒకటి తీసుకొని వస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ ఎకనామిక్, సోషల్ అండ్ హెల్త్ స్టేటస్ తెలుస్తుంది. వాళ్ళ లైక్ ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ స్టెప్స్ ఏ విధంగా వాళ్ళ ఇండికేటర్స్లో ఈ హెచ్డిఐ ఇండికేటర్స్లో చేంజ్ చేసుకొస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. మనం ఫర్దర్గా ఇంకా ఎలా వెళ్ళాలి, ఎలా మూవ్ అవ్వాలి అని ఒక మంచి గైడింగ్ లాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ గవర్నమెంట్ ఇన్ 1993 notified only 5 religious communities as minorities. Jain community was added to the list of minorities in which year? ఫస్ట్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992లో తీసుకొస్తాం. ఈ యాక్ట్ కింద 6 రిలీజియస్ మైనారిటీస్ కమ్యూనిటీస్ని రికగ్నైజ్ చేస్తాం, నోటిఫై చేస్తాం. 6 రిలీజియస్ కమ్యూనిటీస్ని రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీస్గా 6 రిలీజియస్ కమ్యూనిటీస్కి మనం మైనారిటీ స్టేటస్ ఇస్తాం. కానీ ఇనిషియల్గా 5 రిలీజియస్ కమ్యూనిటీస్కి మాత్రమే ఆ స్టేటస్ ఉండి ఉంటుంది అనమాట. మన 5 ఏంటంటే ముస్లిం, జైన్స్, బుద్ధిస్ట్, పార్సీ అండ్ ముస్లిం, జైన్స్కి లేట్గా ఇస్తాం మనం. వాట్ హ్యాపన్, ఎరేజ్ అవుతుంది. ఓకే, జైన్స్కి మాత్రం ఈ 6th రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీగా దీన్ని రికగ్నైజ్ చేసి 2014లో మనం వాళ్ళకి ఆ స్టేటస్ ఇస్తామన్నమాట, రిలీజియస్ మైనారిటీ స్టేటస్. వీళ్ళు చాలా ఫైట్ చేసి తెచ్చుకుంటారు ఈ స్టేటస్ని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ద కన్సాంగ్యూనియల్ కిన్షిప్? కిన్షిప్ అంటే ఏంటి? కిన్షిప్ అంటే
ఇస్తే రిలేషన్షిప్ అనమాట. ఎలాంటి రిలేషన్షిప్ కిన్షిప్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే రిలేషన్షిప్. కిన్షిప్ ఎన్ని టైప్స్ ఉండొచ్చు? రిలేషన్షిప్స్ ఎన్ని టైప్స్ ఉండొచ్చు? బ్లడ్ రిలేటివ్స్ ఉండొచ్చు. మ్యారేజ్ రిలేటివ్స్ ఉండొచ్చు. మ్యారేజ్ రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇలా ఉండొచ్చు కదా. సో కిన్షిప్లో మన కిన్ ఎవరైనా ఉండొచ్చు. బ్లడ్ రిలేటెడ్ కిన్ ఉండొచ్చు, మ్యారేజ్ రిలేటెడ్ కిన్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ రిలేటెడ్ కిన్ ఉండొచ్చు. సో వీటికి డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాం అన్నమాట. కిన్షిప్ ఫార్మ్డ్ త్రూ బ్లడ్ రిలేషన్ ఏమంటామంటే దాన్ని కన్సాంగ్వీనియల్ కిన్షిప్ అంటారు. కన్సాంగ్వీనియల్ కిన్షిప్ అంటే కిన్షిప్ ఫార్మ్డ్ త్రూ బ్లడ్. ఎగ్జాంపుల్ లైక్ మదర్ అండ్ చైల్డ్. వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? కన్సాంగ్వీనియల్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఫార్మ్డ్ త్రూ మ్యారేజ్. మ్యారేజ్ వల్ల ఏర్పడిన బాండ్ని ఏమంటారంటే రిలేషన్స్ని ఏమంటారంటే కాంజుగల్ ఆర్ అఫినల్. రిలేషన్షిప్ లైక్ ఫాదర్ అండ్ హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్, రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ ఇన్-లాస్, హస్బెండ్ అండ్ ఇన్-లాస్, ఇలా వీళ్ళందరి మధ్య ఫామ్ అయిన రిలేషన్షిప్ని కాంజుగల్ రిలేషన్షిప్, అఫినల్ రిలేషన్షిప్, వీళ్ళ కిన్షిప్ని కూడా అఫినల్ కిన్షిప్, కాంజుగల్ కిన్షిప్ అంటారు. ఫ్రెండ్షిప్ ద్వారా అయితే ఫిక్టివ్ అన్నమాట. ఫిక్టివ్ కిన్షిప్. ఫ్రెండ్ని ఫిక్టివ్ కిన్ అంటారు. ఫిక్టివ్ కిన్. మన క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్ కన్సాంగ్వీనియల్ కిన్షిప్? రిలేషన్షిప్ based on blood. Okay, that's it. We have completed all 30 Indian society questions. Thank you.